శ్రీనాన్న గురుదేవారుణాచల శ్రీరమణ రూప శ్రీనాన్న గురుదేవా శ్రీనాన్న గురుదేవా శ్రీనాన్న గురుదేవా. సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం. వైజాగ్ అండి. ఇక్కడ తునియప్పుడు కాకుండా సుజాత ఇంటికి వెళ్ళినప్పుడు ఏమండి వచ్చేటప్పుడు కూడా మామూలుగా 5 వారం రోజులు 10 రోజులు అలా ఉండేవారు కదండి. అంటే ఇదివరకే పూర్వం నా నాన్నగారిని దర్శనం చేసుకోకముందు అయితే అసలు మామూలుగా కార్తీక మాసంలో బాగా నిష్టగా నియమాలతోటి స్నానం చేసుకుని మన ఇంటి దగ్గరే భోజనం చేసి ఆ నెలలు ఎవరింటికాడ భోజనాలు చేయకూడదు. అలా అది ఆ క్రమం ఏది కదండి. పెద్దలు పూర్వీకులు అలా వెనకాల పెద్దవాళ్ళు అలా చేయటం వల్ల అలా అంటే అలా కదా. కానీ నాన్నగారిది దర్శనం అయ్యాక ఇంత ఇదండి. ఒకసారి వారింటికాడ అన్నారు నాన్నగారు ఇలా కార్తీక మాసమేనండి అప్పుడు ఎందుకండి వెళ్ళామండి. అంటే ఇంకా సత్పురుషుడు దర్శనం అయ్యాక మహాత్ముడు దర్శనం అయ్యాక ఇంకా అవన్నీ నిష్టలో ఆయన వదులుకొని ప్రత్యేకంగా ఇక్కడ ఏం కూర్చుంటామండి. నాన్నగారు అన్నారు ఇప్పుడు కార్తీక మాసం కదమ్మా, మనం ఇక్కడికి వచ్చాం కదా, వైజాగ్ వచ్చాం కదా, ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే మనం ఎలా తిరుగుతున్నామంటే ఈ కార్తీక అక్కడ 6 రోజు ఎవరో అవి చెట్టు కింద భోజనాలు ఇలా భోజనాలు అవి పెట్టుకుంటూ ఉంటారు కదండి. అలా భోజనాలు అవి పెట్టుకుంటున్నారు కదా. అంటే ఎదటి వాళ్ళు భోజనాలు పెట్టుకుంటే అది ఎదటి వాళ్ళు పుణ్యం చేసుకున్నప్పుడు ఎవరో అక్కడ భోజనం తినాలి కదా. ఎదటి వారు పుణ్యం చేసుకోవడానికి మనం ఉపయోగపడుతున్నాం. ఇలా ఇల్లు ఊరు తిరిగి అన్నారండి బాబు వైజాగ్లోనండి. ఆరికి ఉపయోగపడుతున్నామండి. వాళ్ళు పుణ్యం చేసుకోవాలి కదా, ఎదటి వాళ్ళు పుణ్యాలు చేసుకోవడానికి. లేకపోతే ఎందుకంటే మిగతా టైం ఎలా ఉన్నా కార్తీక మాసంలో మట్టికి ఎదటాలు ఏదో మనమే ఎవరో అంటే ఆ స్వభావం కూడా మనమే ఎవరికో ఇస్తూ ఉండాలి, వాళ్ళు పుచ్చుకుంటూ ఉండాలి. ఆ దృష్టి ఆ కోణం కానండి. ఆ పుచ్చుకునేవాడు ఇప్పుడు ఎదటి వాళ్ళకి మనం ఏదైనా ఇచ్చామనుకోండి అండి, ఎదటి వాళ్ళకి ఇస్తామంటే మనం ఇలా ఇస్తూ ఉండాలి. మరి రాముడు పరిపాలనలో పుచ్చుకునేవాళ్ళు లేరు కదండి. ఆ యుగ ధర్మం వేరు కదండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఎదటి వాళ్ళకి ఏదైనా ఇవ్వటం పెట్టడం అది వేరు. అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో ఏ స్థితిలో ఉన్నామో మనం ఎలా చూపడుతున్నామో అలాగా మన దగ్గర పాపం చేసేవాళ్ళు ఏదో కష్టపడి చేసిన వాళ్ళు అసలు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి కానీ భౌతికంగా కూడా వాళ్ళు అభివృద్ధిలోకి వస్తున్నారు అనుకోండి. అంటే మనతో సమానంగా మనం ఎలా కష్టపడకుండా సుఖంగా బతుకుతున్నామో అలాగే వాళ్ళు కూడా కష్టపడకుండా సుఖంగా బతుకుతున్నారని చూసి వాళ్ళని చూసి సంతోషించి స్టేజీలో ఉన్నావా, లేదా నీవు ఎదటి వాళ్ళకి ఇచ్చి పుణ్యం చేసుకునే స్థాయిలో ఉన్నావో అది కూడా గురువు చూసుకుంటూ ఉంటాడని చెప్పి అప్పుడేంటండి ఇప్పుడేంటి తర్వాత కూడా అదండి. అంటే ఎందుకంటే వాళ్ళని అభివృద్ధి చూసి సంతోషించే పరిస్థితిలో ఉన్నావా అదండి. అంటే పుణ్యాలు మనం చేసుకోవద్దని కాదండి, అది ఎదటి వాళ్ళకి ఏదోటి పుణ్యం చేసుకుంటే మనకు తినటానికి వాళ్ళు పుణ్యాలు చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాం అన్నారు అనేసరికి ఆ రోజున మా ఆటకి స్టన్ అయినట్టు అయింది. అంటే కేవలం అండి నాన్నగారు వచ్చే టైంకండి, నాన్నగారు దర్శనం అయ్యే టైంకండి అంతకుముందు అంటే భౌతికంగా మామూలుగా బాగా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి అలాంటి ఆలోచనలలో చిన్నపిల్లలు అది అలా అవసరం లేని గొడవ ట్రాఫిక్లు కూడా మన సబ్జెక్ట్ దగ్గర ఎక్కువ తీసుకురాకూడదండి. అక్కడ మొత్తం మీద మనకి విద్య ఎవరు నేర్పుతారు? అంటే మనం ఇది కలియుగం కదా. అంటే అర్జునుడికి పట్టిన అదృష్టం మనకు పడుతుందా? అయాల కృష్ణుడు అంటే అర్జునుడికి బోధించాడు, అంటే కృష్ణుడు అంటే అర్జునుడికి బోధించాడు, కానీ ఆ అదృష్టం మనకు పడుతుంది ఏంటి? అలాగ భగవంతుడే అవతారానికి వచ్చి
బోధించినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా చెప్తారు ఏంటి అవన్నీ నాన్నగారు దర్శనం అవ్వకముందే కొంచెం ప్రిపరేషన్ వస్తుందండి. అంటే విద్య నేర్చుకోవాలనేది. అంటే ఇంక మనకి భౌతికమైన విద్య ఎలాగా లేదు, మామూలుగా అది నేర్చుకోలేదు. అది నేర్చుకుని రూట్లో వెళ్ళాలనుకున్నాం భౌతికంగా చదువుకుని, అది ఆగింది. అందుకని చెప్పి ఇంకేం చేస్తామంటే ఖాళీగా కూర్చొని రోజంతా ఏ రోజుకి ఆ రోజు చందరట్టం తెల్లారటం వండుకు తినటం, ఇలాగే కాలక్షేపం చేస్తున్నాం అలా అని ఆ టైంలో కరెక్ట్గా భగవంతుడు ఆయన్ని తీసుకొచ్చారండి. మరి మాటలండి, భగవంతుడు దేహం ధరించి సాక్షాత్తు భగవంతుడు దేహం ధరించి వచ్చి సబ్జెక్ట్ చెప్పినప్పుడు అసలు అని ఆ అందం, ఆ వైభవం అసలు కాదండి. ఆ ముఖ కదలికలు, ఆ ముఖంలోంచి వచ్చి ఆ వైభవం అవన్నీ చూసుకుని భగవంతుడు చెబుతామంటే నేర్చుకోవటం అనేది కలియుగంలో సాధ్యమవుతుందని మనం ఊహించలేదు కదండి. అటువంటిది ఒక దశ పట్టింది కదండి, ఆధ్యాత్మికంగా ఒక దశ వచ్చి పట్టిందండి. సరాసరి డైరెక్ట్గా భగవంతుడు వచ్చి విద్య నేర్పటం అనేదండి. అంటే కేవలం మనకి అంటే ఎందుకంటే కనీసం మన కార్తీక మాసంలో అసలు ఎవరింటికాడ కూడా అంటే మనమే చేసుకోవాలి. వాళ్ళు పుచ్చుకునే వాళ్ళు ఉండాలి, మనం ఇచ్చేవాళ్ళు ఉండాలి. పుచ్చుకునే వాళ్ళు లేకుండా మనతో సమానంగా వాళ్ళు కూడా బాగుండాలి అనే అభిప్రాయం ఎక్కడుందండి? లేదు కదండి. ఏదో కొంత మళ్ళీ మంచి ప్రదేశంలో కొంచెం చేస్తే ఎక్కువ వచ్చేయాలి పుణ్యం. అది కొంచెం చేస్తే అదే చెప్పారు నాన్నగారు. కొంచెం చేస్తే పుణ్యక్షేత్రాలు కలిగి ఎక్కువ ఫలితం వచ్చేయాలని ఎలా అంటున్నాము, అలాగే చెడ్డ కూడా ఎక్కువ ఫలితం వస్తుంది. అది కూడా దృష్టిలో పెట్టుకోమన్నారు. ఇప్పుడు అరుణాచలం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినానండి. మరి ఒకటి వచ్చినప్పుడు ఇంకోటి రాకుండా ఎలా ఉంటుందండి? అయితండి అందుకే అవసరం లేని అన్నీ బాగుంటుంది. అంటే కేవలం విద్య నేర్చుకోవాలనుకుంటున్నాం కదా, విద్య నేర్చుకోవటం కోసం ఇవన్నీ తిరిగి కార్తీక మాసంలో ఎవరి కాడ భోజనాలు చేస్తాము పెడితే మట్టికి అదే. అంటే కేవలం ఒక్క విద్య నేర్చుకోవటం మిస్ అవ్వకూడదు. భగవంతుడు దేహం ధరించి భూమి మీదకి వచ్చారు, విద్య నేర్చుకోవటం ఎలాగో ప్రారంభమైంది మామూలుగానే. ఆ విద్య ఏమో ఎక్కడ ఏ టైంలో ఏ సంవత్సరంలో అంటే విద్య నేర్చుకోవటం కోసం తిరుగుతున్నాం. కానీ కార్తీక మాసంలో భోజనాలు పెడితే ఈ వైజాగ్లో అయ్యి ఇంటికాడ పిల్లల్ని వదులుకుని గొడవలుగా అవన్నీ వస్తా నిజంగా ఒక అలా ఎలా అన్నారు నాన్నగారు. అలా అన్నప్పుడు మనకే లోపల ఏదో ఒకటి అనిపిస్తుంది కదండి. పాపం అలా ఈ వైజాగ్లోనండి మామూలుగా అలా అనిపించింది అంటారండి. మళ్ళీ అన్నాక మనకి ఏం తలంపు వస్తుందో లోపల, మళ్ళీ లోపల మనం ఎలా ఉంటామో అంటే మన స్వభావాన్ని బట్టి మన వాసన బట్టి తలంపుని బట్టి టీచ్ చేశారు కానండి ఊరికే ఎందుకు టీచ్ చేసుకుంటూ వెళ్ళిపోతారండి. ఇప్పుడు ఇక్కడ మీటింగులు జరిగాయి అనుకోండి, మామూలుగానండి మీటింగులు జరిగితే ఇంతకుముందు అంతకుముందు సబ్జెక్ట్ మీటింగ్ విని వెళ్ళేవాళ్ళం కదండి. ఇంతకుముందు సబ్జెక్ట్ మీటింగ్ విని వెళ్ళేవాళ్ళం అండి. మళ్ళీ మీటింగ్ వస్తుంది కదండి. మళ్ళీ మీటింగ్ వచ్చేసరికి ఇంతకుముందు మీటింగ్ శ్రవణం చేసుకుని ఉన్నాం కదా, ఆ శ్రవణం చేసిన మాటల్లో ఈ మాటలు ఏమన్నా తీసుకున్నాడా, ఎంజాయ్ చేస్తున్నాడా, టేస్ట్ చేస్తున్నాడా, అసలు ఏం చేస్తున్నాడు, అది తీసుకున్నాక ఈ మాటలు విన్నాక ఎలా ఉన్నాడు, వినకముందు ఎలా ఉన్నారు, సహవాసం చేశాక ఎలా ఉన్నావు, చేయకముందు ఎలా ఉన్నావు, అవన్నీ మొత్తం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి క్షణం ప్రతి నిమిషం మనల్ని చూసుకుంటూ ప్రతి నిమిషం అలా వెంటాడుతూనే ఉంటున్నారు కదండి మామూలుగానండి. ఇదండి అంటే ఎందుకంటే మనం విద్య ఎందుకు నేర్చుకుంటామండి? విద్య నేర్చుకోవటం కోసం కదండి. అలాగే ఇప్పుడు ఇక్కడ అదే గుర్తొచ్చింది. ఎదటాలు పుణ్యం చేసుకోవడానికి మనం ఉపయోగపడుతున్నాం అన్నట్టుగానే పాపం అందరూ ఎవరొకరు చేసుకోవాలి కదండి. మరండి చేసుకున్నప్పుడు తినేవాళ్ళు ఉండాలి కదా అని తినేవాళ్ళు ఉండడానికి మీరు వంటలు చేసి అన్నీ రెడీ పెట్టి అన్నీ తయారు చేసేసరికి మళ్ళీ చేసేది లేదు, పాటు లేదండి. అక్కడ శుభ్రంగానే రావటం అండి. మళ్ళీ ఇక్కడ భోజనాలు చెప్పటం అయిపోయింది అనుకోండి, రావటం లేట్ అయితే ఇంకా రాలేదు అని చూడటం అండి. మళ్ళీ ఫస్ట్ బంతిలో ఈ పని పాటలు లేని కూర్చుంటారండి. సేమ్ అలా ఉన్నామండి. అసలు ఏంటో అసలు అర్థం కావట్లేదు. సర్లే పోనీ కానీ ఏం చేస్తాం మరి నాన్నగారు చేద్దాం పోనీ అలాగే అన్నారు కదా, ఎదటోళ్ళు పుణ్యం చేసుకోవడానికి మనం ఉపయోగపడతామని. అప్పుడు తర్వాత అన్నారనమాట అండి. అదేనండి ఇంకా చెప్తున్నారు అలా కాదు మరి ఇది మామూలుగా ఇలా ఎదటొకరు పుణ్యం చేసుకోవాలి కదా అంటే జగద్గురు శంకరాచార్యుల వారు ఏమని చెప్పారంటే శిష్యులకి విద్య బోధించారు కదా, విద్య బోధించి నలుగురిని నాలుగు దిశలకి వెళ్ళి చెప్పమని చెప్పి అన్నారు.
అలా నలుగురిని 4 దిశలకెళ్ళి చెప్పమని చెప్పినప్పుడు వాళ్ళు పాపం శిష్యులు అన్నారు, మమ్మల్ని నలుగురిని 4 దిశలకెళ్ళి చెప్పమంటున్నారు కదండి, మరి మేము వెళ్తే గృహస్థులు ఇంటికాడ ఉండాలి కదండి, మరి వాళ్ళు మాకు భోజనాలకు వసతులు అవి ఏర్పాటు చేయాలి కదండి, వాళ్ళకి ఇబ్బంది అనేమో ఆలోచిస్తున్నానండి అని చెప్పి శిష్యులు అన్నారండి. శిష్యులు అంటే అప్పుడు ఆచార్యులు వారు అన్నారండి, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అలా అనుకోకండి, మీరు గృహస్థులు అంటే మీరేమో వాళ్ళకి భోజనం పెడతారు, మరి నా దగ్గర మీరు విద్య నేర్చుకున్నారు కదా, నేర్చుకున్న విద్య వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళు పెడతారు, మీరు నేర్చుకున్న విద్య మీరు వాళ్ళకి 4 మాటలు చెప్పండి, మరి మీకు అందరూ అన్ని ప్రాంతాల్లోని ప్రపంచమంతా తిరిగి బోధించవలసి వస్తుంది కదా, మరి అందరూ వినలేదు కదా, మీకు బోధించాను కదా, నేను బోధించిన విద్య మీకే పరిమితం చేసుకుంటారేంటి, మిగతా అందరికీ కూడా చెప్పమని చెప్పి అన్నారు అని. మనం ఎదటి వాళ్ళకి ఈ విద్య నేర్చుకునే దృష్టి ఉన్నప్పుడు, ఎదటి వాళ్ళకి విద్య బోధించే స్వభావం ఉన్నప్పుడు ఇప్పుడు అలా చెయ్యొచ్చమ్మా అని చెప్పి, మళ్ళీ ప్రేమ కదండి మాట అలా ముందు అలా అని ఇలా ఇసుతారనమాట అండి. అప్పుడు అన్నారండి, యోగ వశిష్ఠుల వారు అన్నారంటండి, అంటే ఈ ఆధ్యాత్మ మార్గంలో ప్రయాణం చేసేవాడికి మామూలుగానండి పౌరుషం ఉన్నవాడికి బోధించవచ్చు, కానీ పౌరుషం లేని వాడికి జ్ఞాని కూడా బోధించడం కష్టమని వశిష్ఠులు వారు చెప్పారంటండి రాముడికి బోధించినప్పుడు అండి. అంటే నువ్వు ఇప్పుడు నాన్నగారు మనకు విద్య చెప్తున్నారు కదండి, విద్య చెప్తానండి, నువ్వు దేహానికి ఇంద్రియాలకి మనసుకి ఇందులో దేనికి సంబంధించిన వాడు కాదని చెప్తున్నారండి. నువ్వెవరు అంటే ఉండటానికి సంబంధించినవాడు. మనకు తెలిసినా తెలియకపోయినా, తెలియకపోవచ్చు, అది వేరే విషయం అండి. అది మనలో ఉంది కదండి, ఆ ఉన్నదాని గురించి అంతా చెప్తున్నారు, శ్రవణం చేసామండి అవన్నీ అనమాట అండి. ఇది మనకి విద్య అలాగా బోధించుకొచ్చారు కదండి మామూలుగానండి. విద్య బోధించుకొచ్చినప్పుడు వీడు చేసుకోవాల్సింది ఏంటంటేనండి, బలాన్ని పుంజుకోవటం అండి ఎక్కడికక్కడండి అండి. మనకు వస్తువు అనుభవంలో లేకపోవచ్చండి, అది వేరే విషయం అండి. వస్తువు అనుభవం లేకపోయినా మనసు వాసనలో బలహీనతలు తలంపులు ఏవో ఉన్నాయంటున్నారండి. అస్తమానేనండి కాని దాని గురించి చింతిస్తూ దాన్నే తలపెట్టుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు నాన్నగారు మనకి చేసింది ఏంటండి, అదండి ఏదైతే మనం కాదు అని చెప్పారో ఆ కాదని నిర్ధారణ తేల్చేశారు కదండి నాన్నగారండి. మనం ఎవరమో చెప్పారండి, ఏది కాదో చెప్పారనమాట అండి. 2 విడదీశారండి. వివేకం విచక్షణ అవన్నీ నాన్నగారు చేసి పెట్టాలి, కానీ మనం ఎక్కడ చేసుకుంటామండి. అయినా మనసుకి ఏం తెలుసండి చేయటానికి. ఇప్పుడు మనసుకి ఇప్పుడు కేటాయింపు చేసేసుకుంటే తేలిక అవుతుందండి నాన్నగారే చేసి పెట్టుతున్నారండి. అంటే ఇప్పుడు మన మొత్తం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సాధనలోనే ఉన్నారు. అంటే సాధనలో ఎలా ఉన్నారంటే రూట్లోనే ఉన్నారు, భగవంతుడి గమ్యానికి తీసుకెళ్తున్నాడు చేర్చడానికి. కానీ సాధకుడు వీడికి మళ్ళీ ఎక్కడ గర్వం అవుతుందో సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి అని చెప్పి ఏ ఒక్కడికి తెలియజేయనని చెప్పేవారండి. అదండి అంతేకాని స్వామరిగా మన్నే ఉండేవారండి. మామూలుగా స్వామరిగా ఎందుకు ఉంటారండి. ఇప్పుడు విశ్వాసులు మనకి గాలి తిరుగుతుంది కదండి. విశ్వాసులు గాలి తిరిగినప్పుడు మనం లెక్క పెట్టుకోవటం లేదు కదండి. లెక్క పెట్టుకోవడం మనం గమనించబడుతుంది, ఇప్పుడు అయిపోతుందని గొడవ అవుతుంది కదండి. ఇప్పుడు ఏదైనా పారాయణం చేసుకున్నాం అనుకోండి, అక్కడ కొంత టైం కేటాయించామనుకోండి అండి. ఇప్పుడు నాన్నగారు మాటలు అనుకోండి, ఒక గంట నాన్నగారు మాటలు చెప్తే సత్సంగం అయిపోతుంది అనుకోండి. అంటే ఎందుకంటే అండి భగవంతుడు నామానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అలా భగవంతుడు చెప్పిన ప్రతి మాట కూడా నామంతో సమానం అయిపోయిందండి. అంటే నామం అంటే రూపం నామం సామాన్యమైంది కాదు కదండి. ఇప్పుడు నాన్నగారు నామం మనకి విశ్వాసులు ఎలా అయితే జరుగుతున్నాయో అండి, గాలి మామూలు తిరుగుతుంది, మనం ఏమో గమనించుకోవటం లేదండి దాన్ని మామూలుగా అండి. ఆ విశ్వాసులు ఎంత సహజంగా జరుగుతున్నాయో అంటే భగవంతుడి నామం కూడా నాన్నగారు అస్తమాట్లు ఒకటే పట్టుకోవాలంటే కష్టం అండి మనకేనండి. నాన్నగారు రూపమో నామమో మాటలో ఏయోనండి గాలి పీల్చుకోవడం ఎలా జరుగుతుందో అంత సహజంగా లోపల రూపం నామం ఆయన మాటలో ఆయన ప్రతి మాట నామమేనండి. నామం వేరు మాట వేరే రూపం వేరు, 3 వేరే తెంచుకోతండి. మూడు ఒక సమన్వయం కదండి.
ఒకవేళ ఆ 3 అన్నీ జరుగుతున్నాయి అనుకోండి, గాలి ఎంత సహజంగా పీల్చుకుంటున్నాం నిశ్వాసులో అంత సహజంగా ఆయన రూపాన్ని, నామాన్ని, ప్రతి మాట నామం కదండి. అందు గురించి ఇలా కాంతాన్ని ఇప్పుడు నాన్నగారు నామం చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు నాన్నగారు నామం చేస్తామంటేనండి, ఆ నామంలోనే ఇతర కాని నామం చేస్తూ ఉంటామండి. ఏదోటి వచ్చి కలవచ్చు కదండి, ఏదో జ్ఞాపకం వచ్చి కలుగుతుంది కదండి మళ్ళీనండి. ఇప్పుడు నామం చేస్తామండి, నామమేమో చేస్తామండి, ఆ రూపం ఎక్కడో అనమాట. అయ్యే పిల్లల రూపం, జల్లల రూపం, లేకపోతే ఏ రూపం, ఈ నామాన్ని నామంగా స్మరించుకుంటామండి. ఒక్కోసారి ఇందులో ఈ నామంలో ఏమవుతుందంటే అండి, ఆయన నామంలో ఆయన నాన్నగారే ఉండాలి కదండి. నాన్నగారి నామంలో నాన్నగారు ఉంటున్నారా లేదా మనం చూసుకోవాల్సిన అవసరం కొంచెం ఉందని చెప్పేవారండి మరి అండి ఉన్నది. ఒకవేళ నాన్నగారు నామం ఏమో లోపల నాన్నగారు చేసేసుకుంటూ ఉంటామండి. ఆ నామంలోనేమో మనకి ఇష్టమైన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు, ఎవరొకళ్ళు ఆ నామంలో వచ్చి కలిసిపోతూ ఉంటారనమాట అండి. ఆ కలిసిపోయినప్పుడు మరి అదండి అక్కడ ప్యూరిటీ తేడా వస్తుందనండి. అదండి అక్కడ కొంచెం పసిగట్టుకుంటామండి. నామం నాన్నగారికి జరుగుతుంది కదా, నాన్నగారు జరిగినప్పుడు ఆ నామం చేసుకునే టైంలో రూపం కూడా ఆయనదే ఉండాలండి. అలాగే ఆయన రూపం, ఆయన నామం. ఇప్పుడు నాన్నగారి మాటలు విన్నామండి, నాన్నగారి మాటలు విన్నప్పుడు మాట శ్రవణం చేసుకున్నామండి. శ్రవణం చేసుకున్నప్పుడు ఆ మాటలోని ఆయన రూపమే ఉండాలండి. నాన్నగారి మాటలో నాన్నగారి రూపం ఉంటామండి, నాన్నగారి నామంలో నాన్నగారే కనిపిస్తూ ఉంటే తప్పిస్తూ ఉంటే నీకు తెలియకుండా నిశ్వాసాలు ఎంత సహజంగా జరుగుతున్నాయో ఇది భగవంతుడి రూపం నామం అండి. అలా అంత సహజంగా ధ్యానం అసలు ధ్యానం చేస్తున్నట్టు నీకు తెలియకుండా ధ్యానం జరుగుతూ ఉండాలి. అది ధ్యాన స్థితి అంటే. ఆ స్థితికి తీసుకెళ్తాడండి. ఇప్పుడు గురువు అంటే టైం కేటాయించి, ఇప్పుడు దేవారాన్ని మీరు భక్తులకి అసలు టైములు కేటాయించడం లేదండి నాన్నగారు. మామూలుగానే అది చేసుకోమని 1 గంట 2 గంటలు అనేది. అంటే 1 గంట 2 గంటలు టైములు ఎందుకు కేటాయించడం లేదంటండి, 1 గంట 2 గంటలకు టైం కేటాయించారు కూడా, మిగతా టైం అంతా ఏం చేస్తారండి? అలాగంది మొత్తం కంటిన్యూగా మనం ఇల్లు తుడుచుకున్నా, పని చేసుకున్నా, పొద్దున్న లేచిన మొదలు రాత్రి నిద్రపోయే వరకు గాలి ఎలా పీల్చుకుంటున్నామో అలాగే ఆయన రూపం నామం కంటిన్యూగా జరిగిపోతూ ఉండాలి. అంటే జరుగుతున్నట్టు మనకు కూడా తెలియకూడదు. అంటే తేలిక అనిపించేస్తుంది అనమాట అండి. అలాగే అప్పుడు మనస్సు నానకుండా ఎలా ఉంటుందండి మామూలుగా. ఇప్పుడు మనం ఏదన్నా పప్పు నానబెట్టుకున్నాము అనుకోండి, మనం ఏమంటామంటే పప్పులు నానబెట్టాము అంటాం కదండి. పప్పులు ఏమైనా నానబెట్టినప్పుడు అండి, పప్పు నానబెట్టారా అని అడిగితే పప్పు నానబెట్టండో అంటాం కదండి. అంటే పప్పుని తీసుకెళ్ళి నీళ్ళల్లో పోస్తాడండి. నీళ్ళల్లో పోస్తే నీరు నానబెడతాందండి పప్పునండి. పప్పుని నానబెట్టేసామంటామండి మామూలుగానండి. అక్కడ పప్పుని ఎవరు నానబెడుతున్నారు? నీళ్ళల్లో పప్పుని నువ్వు పోసావు అంతవరకే కదా నువ్వు చేసిన పని కదా. నీరు నానబెట్టింది కదా అక్కడ పప్పుని ఎవరు నానబెట్టారంటే నీరు నానబెట్టింది. అలాగే భగవంతుడు రూపం. ఇప్పుడు నాన్నగారి మాట ఉందనుకోండి, ఇప్పుడు నాన్నగారి మాట నువ్వు శ్రవణం చేసుకుంటున్నావు కదా, ఆ శ్రవణం చేసుకున్న మాటలు ఎంతవరకు మారాలంటే, ఆ శ్రవణం చేసుకున్న మాటలండి ఇప్పుడు ఈ పప్పు పట్టుకెళ్ళి నీళ్ళలో పోసినట్టండి, అది మనసులో నాన్నగారు మాట, ఆ నాన్నగారి మాట ఒక జ్ఞాపకానికి వచ్చిన నామం చేసేటప్పుడు ఆ రూపం, ఆ 2 మామూలుగా అలా తిరుగుతున్నాయి అనుకోండి. అవన్నీ తిరుగుతామంటే అప్పుడు పప్పు నానాక ఆ పప్పుని రుబ్బి ఇడ్లీ కిందో దోశ కిందో ఏదో ఒక పదార్థం కింద తయారు చేసి ఆ పదార్థం మనం తిన్నాక అప్పుడు బాడీకి స్ట్రెంత్ వస్తుంది కదండి. అప్పుడు బాడీకి స్ట్రెంత్ వచ్చేది ఎప్పుడండి? అంతవరకు తీసుకెళ్ళి తిన్నాక మళ్ళీ తినాలండి. తిన్నది మనకి జీర్ణం అవ్వాలండి. జీర్ణం అయ్యాక స్ట్రెంత్ వస్తుంది కదండి. మా మాటలో నువ్వు నా దగ్గర శ్రవణం చేసిన మాటలు నీళ్ళు పట్టుకెళ్ళి పప్పు వేసినట్టు ఈ మాటను తీసుకెళ్ళి జాగ్రత్తగా మా నాన్నగారి మాటను తీసుకెళ్ళండి మనసులో జాయిన్ చేయాలండి. ఆ మాటకి వీళ్ళిద్దరికీ స్నేహం కుదురుతుందో లేదో మనం చూసుకుంటూ ఉండాలి కొంచెం. అంటే చిన్న చిన్న ప్రయత్నాలు చెప్పారు కదండి, ఎక్కువ పెద్ద చెప్పలేదు కదండి. ఇవన్నీ చిన్న పనులు ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. అలా జాయిన్ చేసుకునేసరికి అది అంత పని చేస్తుంది అనమాట అండి. ఆ మాట మనసు కలిసి ఈ మాట ఏం చేస్తుందంటే మామూలుగానండి మొత్తం అలాగా పప్పు నానిపోయాక రుబ్బేసాక మామూలుగా ఇడ్లీ వేసుకొని దోశ వేసుకొని పదార్థం తింటాం కదా,
తిన్నాక బాడీకి ఎంత స్ట్రెంత్ ఎంత వస్తుందో అలాగే నా దగ్గర మీరు శ్రవణం చేసిన మాటలో నీ రక్తంలో రక్తంగా, మాంసంలో మాంసంగా, ఎముకల్లో ఎముకల నీ బాడీలో ఒక భాగంగా కలిసిపోవాలి మామూలుగా అండి. ఇప్పుడు ఒంటి మీద బట్ట ధరిస్తున్నామండి, బరువు ఏమి అనిపించడం లేదు కదండి, శరీరంలో ఒక భాగంగా కలిసిపోయింది కదండి. అలా మనం ఒంటి మీద ధరించిన బట్టలో శరీరంలో ఒక భాగంగా కలిసిపోతున్నాయండి. అంటే దీని బరువు అనిపించడం లేదన్నమాట, మనకు బరువు అనిపించలేదు. అలా భగవంతుడి రూపం నామం మాట కేవలం ఒక టైం కేటాయించాము అనుకోండి, 1 గంట 2 గంటలో పూజ, జపం, ధ్యానం, సాధనం అలా చెయ్యొద్దని కాదండి, అలా అర్చన ఆరాధన చెయ్యాలండి. అంటే మొత్తం ఇలాగ మారిపోయినప్పుడండి బాడీకి స్ట్రెంత్ వచ్చేస్తుందనండి. ఆ పదార్థం తిన్నాక జీర్ణం అయ్యాక బాడీకి ఎలా అయితే స్ట్రెంత్ వస్తుందో అలాగే నీకు ఆధ్యాత్మ మార్గంలో ఈ రూపం వలన మాట వలన అంత స్ట్రెంత్ వస్తుందని చెప్పారండి మామూలుగానండి. అదండి అంటే మాటలను అలా విడివిడిగా ఉంచక్కర్లేదు. మాట కానీ, మనస్సును మనసు కానీ, ఇంద్రియాలు కానీ, బాడీని బాడీ కానీ అలా ఉంచక్కర్లేదన్నమాట అండి. నీలో ఒక భాగంగా కలిసిపోతుంది అనమాట అదండి. అప్పుడు కదా నీకు స్ట్రెంత్ వచ్చేది. అలాగే ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనకి స్ట్రెంత్ కూడా ఎలా రావాలంటే పాజిటివ్గా రావాలన్నమాట అండి. అదండి. తర్వాత ఏంటంటే లాస్ట్ వరకు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమని చెప్పేవారంటే అండి, ఈ ఆధ్యాత్మ మార్గంలో ప్రయాణం చేసేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంటే కొంతవరకు ప్రయాణం చేసుకునే సాధకులకి ఏమవుతుందంటే అండి, అవి సిద్ధులు వస్తాయని చెప్పేవారండి మామూలుగా. అంటే సర్వసాధారణంగా భగవాను నాన్నగారు చూసుకునేది ఏంటంటే మనకు అసలు సిద్ధులు రానివ్వరండి. అంటే సిద్ధులు వస్తే మళ్ళీ అక్కడ ఆకర్షింపబడతామని కదండి. స్వామి వివేకానంద అంతటా ఆయన కాశీలో పహరి బాబా ఎవరి దగ్గర కొంచెం సిద్ధులకి ఏయో మహిమలు చేసి ఆయన మహిమలు చేసి చూపిస్తామంటే అప్పుడు వివేకానంద ఒక రోజు 2 రోజులు ఆయన మహిమలు చేసి ఫాలో అయితే అప్పుడు రామకృష్ణుడు కల్లో కనిపించాడు స్వప్న దర్శనం ఇచ్చుకుని. అదండి అంటే నేను ఆధ్యాత్మిక ఇంత అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఇంత తయారు చేసుకున్నది నువ్వు ఎలాగ మహిమల జోలికి వెళ్తావా అని చెప్పేసరికి అప్పుడు వెంటనండి అంటే వాళ్ళ శరీరం భూమి మీద ఉన్నా లేకపోయినా ప్రతి క్షణం మనం వెంటాడుతూనే ఉంటారనమాట అండి. అదండి అందు గురించి ఏంటంటే పాజిటివ్గా ఉండాలి, మనిషి సహజంగా ఉండాలి, లేదో తెచ్చిపెట్టుకున్నట్టు అలాగ మామూలుగా ఉండకూడదు అలాగనమాట అండి బాగుంది. అందుకు లోపల కానీ బయట కానివ్వండి మనకి అనుగ్రహం కూడా భగవంతుడు ఆప్చిస్తాడు. మరి అది ఒక మనకి ఇది కదండి. అదండి ఆయన సహజంగానే అంతటా వ్యాపించున్నాడు. నేను అంతటా వ్యాపించున్నాను, అందరి హృదయాల్లోనే వ్యాపించున్నాను, నీలో ఉన్నాను, నాలో ఉన్నాను, అంతటా ఉన్నానని చెప్పారు. ఆ స్థాయి మనకు తెలియదండి. ఒకసారి హైదరాబాద్లోని ఎవరో ఆవిడ ఇలాగే ఏమని చెప్పారంటే అండి, మామూలుగా నేను అయితే ఆధ్యాత్మికంలో నాకు మామూలుగా జపం చేసుకున్నప్పుడు, ధ్యానం చేసుకున్నప్పుడు, సాధన చేసుకున్నప్పుడు మామూలుగాని నాకు లోపల ఏయో ఒక వెలుగు కింద, ఒక కాంతి కింద ఏయో కొన్ని అలా కలుగుతున్నాయండి అని చెప్పారండి. అంటే అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే అది కరెక్టేనండి. అంటే ఆధ్యాత్మ మార్గంలో ఒక రూట్లో ఉన్న మనిషి, ప్రయాణంలో ఉన్న మనిషికి అలా ఏయోటి కలుగుతాయండి, వెలుగులని, కాంతి అనేది ఏయో దర్శనాలు ఇస్తూ ఉంటాడు భగవంతుడు, సిద్ధులని అలా కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏదో వెలుగు ఏదో కనిపించిందని మీరు చెప్తున్నారు కదండి, మరి ఆ వెలుగుని మీరు చూశారు కదండి, ఏదో వెలుగు కనిపించిందని చెబుతున్నారు కదండి. ఇప్పుడు భగవాన్ దగ్గరికి వచ్చేసరికి భగవాన్ చెప్పే టీచింగ్ ఏంటంటే అండి, ఆ వెలుగుని చూసేవాడు ఒకడు ఉన్నాడు కదా, ఆ వెలుగుని చూసేవాడు ఒకడు ఉన్నాడు కదా, ఆ చూసేవాడు ఒకడు ఉన్నాడు కదా, ఆ చూసేవాడు ఎవడని చెప్పి ఆరా తీయండి. ఆ చూసేవాడు ఎవడో అని నువ్వు ఆరా తీస్తే, అలా ఆరా తీయటం మొదలైతే దాన్ని చూశాడు, ఆ చూసిన వాడు ఎవడో, ఆ చూసిన వాడు ఎవడో అని చెప్పి అలా ఆరా తీస్తామంటే అప్పుడు ఏమవుతుందంటే మామూలుగానండి ఆడాడు మూడంలోకి వెళ్ళటం ప్రారంభమవుతాడు. ఇదండి అంటే ఎందుకంటే అది నీకు భగవంతుడు అది చూపించింది ఎందుకంటే తీసుకెళ్ళటం కోసం లోపలికండి. అంటే తీసుకెళ్ళటంటే ఆ చూసేవాడు నశించకుండా, ఇప్పుడు వాసనాక్షయం అవ్వకుండా, వేరుతో శుద్ధ నేననే తలంపు మూలంతో శుద్ధ నశించకుండా అసలు ఎవరికి జ్ఞానం వచ్చే సమస్య లేదన్నారు కదండి వాసనాక్షయం ఇందాక. అందుకు కొంచెం ఇంచుమించుకు సిద్ధులకి ఆకర్షణ లాగా కదండి.
తర్వాత ఒకరు ఏమని చెప్పారంటే అండి, అదే ఇలా ధ్యానంలో కూర్చునేసరికి అదే ఇది అంటే ఎందుకంటే శూన్యం, అదే మామూలుగానండి వాళ్ళకి కళ్ళలోనే కళ వస్తుంది కదండి. కళ వచ్చినప్పుడు అన్నీ జరుగుతున్నట్టు తెలుస్తాయి ఏంటండి, కళ వచ్చినప్పుడు అన్నీ జరిగినట్టు తెలుస్తాయి ఏంటండి, చీకటిగా ఉంటుందంటే చీకటిలో అలా ధ్యానంలో కూర్చుంటారు కదండి. అలా ధ్యానంలోని జపంలోని ఆటల్లోని కూర్చున్నప్పుడు అక్కడ కూడా చీకటిగా అనిపిస్తుందండి. ఏమో అనిపించటాలు చీకటి అన్నది, ఏం అనిపించటం లేదండి, ఇలా చీకటిగా అనిపిస్తుందంటే అది శూన్యస్థితి అండి. మామూలుగానే అది జ్ఞానం కాదండి. అంటే శూన్యస్థితి తర్వాత వచ్చేది జ్ఞానమేనండి. అలా అందరి సంశయాలు అలా చెప్పేవారండి. ఎందుకంటే అవన్నీ చెప్పటం వల్లనే మనం జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగపడతాయి కదండి. మనకు కలిగినా కలగకపోయినా పోనీ ఎప్పటికైనా అసలునండి శూన్యస్థితి కలుగుతుందంటే శూన్యస్థితి తర్వాత వచ్చేది జ్ఞానమేనండి. స్వప్నంలో కూడా శూన్యమేనంటండి. మనుషులు కనపడరంటే ఎవరిలో కనపడంటే కళ్ళు కనిపించలేని వాళ్ళు ఎలా ఉంటారో స్వప్నంలో అలా ఉంటుందని చెప్పారండి. తర్వాత ధ్యానం చేసుకున్నప్పుడు అక్కడ కూడా అలాగే ఉంటుందని నాన్నగారితో చెప్పారండి అండి. అంటే శూన్యస్థితి తర్వాత వచ్చేది ధ్యానమే. అంటే శూన్యం అంటే ఇంకేమీ లేదని, ఏముంది ఇంకేమీ లేదు కదా ఆకర్షింపట్టడానికి అక్కడ శూన్యస్థితి తర్వాత. అప్పుడు మరి ఆ శూన్యాన్ని చూసేవాడు ఉన్నాడు కదండి. మీరు అక్కడ ఆగిపోవద్దండి, ఆ శూన్యాన్ని చూసేవాడు అక్కడ ఉన్నాడు. అందు గురించి ఆ చూసేవాడు ఆ శూన్యస్థితి వచ్చాక చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలాగే మనం జపం ధ్యానం సాధన చేసినప్పుడు అప్పుడు ఏమన్నా వెలుగులు కానీ కాంతులు కానీ అప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. తర్వాత కొండ మీద కూడా అరుణాచలం గిరి మీద కూడా మనకు కొన్ని దృశ్యాలు కనిపించవచ్చు. ఇప్పుడు నాన్నగారి సన్నిధిలో కూడా మనకి నాన్నగారు ఎవరికి ఏ స్వభావం ఉంటుందో ఆ రకంగా కనిపిస్తున్నారంట స్వభావాన్ని బట్టి. అంటే ఎందుకంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళటానికి కానండి, అక్కడ ఆగిపోమ్మని కదా, ఆగనివ్వరండి అసలు ఎవరిని భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానండి అసలు ఎక్కడ ఆగనిచ్చే సమస్య ఉండదండి. అంటే గమ్యానికి తీసుకెళ్ళాలని కదండి మామూలుగానండి. అందుకు అలాగే శూన్యస్థితి వచ్చేసి ఆ శూన్యాన్ని చూసేవాడు ఒకడు ఉన్నాడు కదా. అందు గురించి ఆ శూన్యాన్ని చూసేవాడు ఎవడో ఒకడు చూస్తున్నాడు కదా అని చెప్పి ఆడిని పట్టుకుని ఆరా తీసి ఆడి మూలంలో నేనున్నాను రమ్మని చెప్పి సూచనలండి. అంటే భగవంతుడు అనుభవంలోకి వచ్చే ముందు లోపల కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాడు. అంటే ఎందుకంటే ఇప్పుడు సూర్యోదయానికి ముందు అరుణోదయం ఉంటుంది కదా, అరుణోదయమే బాగుంటుంది. అంటే అంత ఎండలో ఉండలేం కదండి, చీకటి కాదు వెలుతురు కాదండి. అలా భగవంతుడు అనుభవంలో ఉండటమో కాదండి, అనుభవంలో లేకపోవటమో కాదండి. మామూలుగానే వాతావరణం చల్లగా ఉంటుందన్నమాట అండి. అలాగే ప్రశాంతమైన నీ మనసు సత్వంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు, కూల్గా ఉన్నప్పుడు, అటువంటి టైంలో నీకు ఏమన్నా ఒక లోపల కూల్గా అనిపించినప్పటికీ కూడా అప్పుడు ఏంటంటే నువ్వు అక్కడ పని చేసుకోవాలన్నమాట అండి, ఆరా తీయాలన్నమాట. ఈడెవడో ఆడు అప్పుడే దొరుకుతాడు. అలాంటి టైంలో పట్టుకుంటే మామూలుగానే పనండి. అది చూశాను ఇది చూశాను అంటున్నాడు. ఆ చూసేవాడు ఎవడు ఆడు సరే అది వెళ్ళి వచ్చాక చూస్తావు. అంత గురించి ఏంటంటే అండి ఇప్పుడు ఈ భౌతికంగానండి సూర్యుడు వెలుతురుతోటి అవన్నీ గుర్తుపడుతున్నాం కదండి. అలా లోపల మన మనసు బాగున్నా బాగోపోయినా ఎలా ఉన్నా వెలుగు కనిపించినా సూర్యుడు కనిపించిన శూన్యం కనిపించిన కనిపించినానండి అంటే సూచే స్థానంలో ఉండమన్నారండి. అక్కడ సూచే స్థానాన్ని పట్టుకోవాలండి. ఏమీ లేదు, ఊరికే చిటుకు కిటుకు కింద ఉంటున్నాయి నాన్నగారి మాట చూడండి. ఇప్పుడు చూసామండి ఎలా చూసామండి, వెలుతురుతో చూసామండి. బయట అంటే సూర్యుడు వెళ్తారండి. అలా లోపల మన మనసు బాగుందన్నా తెలుస్తుందండి, లేకపోతే బాగోలేదన్నా తెలుస్తుందండి. అది తెలిసినప్పుడు అది మనసుకు సంబంధించింది కాదన్నారండి. లోపల హృదయంలో ఉన్న అంతర్యామికి సంబంధించిన ఈ వాసనలో బలహీనతలో ఇవన్నీ మనకు చూపిస్తున్నారు కదండి. ఆ చూసేది నువ్వు, నీ చేత చూడబడేది నువ్వు కాదు, అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు మన మనసు ఉందనుకోండి అండి, ఇప్పుడు మనసు ప్రకృతిలో లోకంలో సమాజంలో ఇవన్నీ చూస్తుంది అనమాట అండి. ఆ లోకంలో ప్రకృతిలో సమాజంలో ఇవన్నీ చూస్తుంది కదండి. చూసేది అబద్ధమే, చూడబడేది అబద్ధమే అంటున్నారండి. ఇక్కడికి వచ్చేసరికి ఇద్దరు అబద్ధమే, చూసేవాడు అబద్ధమే, చూడబడేది అబద్ధమే అంటున్నారండి. అలా లోపల దగ్గరికి వచ్చేసరికి
మనసు బాగుంది బాగోలేదు అని తెలుస్తుందండి మనకండి. లేకపోతే ఏం తలంపు వచ్చిందో తెలుస్తుందండి మరి మామూలుగానండి. అందు గురించి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అభివృద్ధి వచ్చేసరికి నువ్వు లోపల ఆధ్యాత్మికంగానే అంటే వాసనలు నువ్వు కాదు అని తెలియజేస్తూ వాసనాక్షయం చేస్తాడు వాడు గురువు అండి. అండి అప్పుడు మరి కలిసిపోతే ఎలాగ? నువ్వు వాసనలో నువ్వు కాదు మామూలుగానండి. అదండి వాసనలు నువ్వు కాదని నీకు తెలియజేయకుండా తెలియజేయకుండా నశింపజేయటం కుదరదు. ఊరికే చూపిస్తాడనమాట అండి. అలాగే నీ హృదయంలో ఉన్న భగవంతుడు అనుభవంలోకి రాకుండా మనం ఎందుకో పనికిరాని కొన్ని భక్తికి సంబంధించినవి కాదు, ఈర్ష అని, ద్వేషం అని, అసూయ అని, స్వార్థం అని, ఇలాంటి ఎందుకు పనికిరాని బలహీనతలు ఉన్నాయనుకోండి. అటువంటి బలీయమైన బలహీనతలను కూడానండి తెలియజేస్తానన్నారండి. ఎలా తెలియజేస్తాడు? ఇది ఎవరికి సంబంధించిన పని? ఇప్పుడు నాన్నగారికి నాకు సంబంధించిన పని అండి, మీకు నాన్నగారికి సంబంధించిన పని అండి. అంటే ఎవరి సాధన వాళ్ళే చేసుకుంటాం కదండి. నాన్నగారు ఒకరిలో ఉండి ఒకరిలో లేకపోతే మనం ఇంకొకరిని ఆచరించాలనిపిస్తుంది నా దృష్టిలో అయితేనండి. అదండి అంటే మీకు ఏది అవసరమో నాన్నగారికి తెలుసండి, నాకు ఏది అవసరమో నాన్నగారికి తెలుసండి. అంటే మీ రూట్లో మిమ్మల్ని అభివృద్ధిలో బాగు చేసుకుంటారు, నా రూట్లో నన్ను బాగు చేసుకుంటారండి. అందు గురించి ఏంటంటే లోపల దగ్గరికి వచ్చేసరికి మన బలహీనతలను చూపిస్తున్నారు కదండి నాన్నగారండి. ఇప్పుడు నువ్వేమీ కంగారు పడవద్దండి. ఒక ఎందుకు పనికిరాని బలీయమైన బలహీనతల లోపల అన్నీ తెలియజేశారనుకోండి. ఇప్పుడు మనసుగానే అంతర్ముఖం అవ్వమని దానికి చెప్పాలేంటండి. ఇప్పుడు ఈ సృష్టి ప్రకృతి ఉంది కదండి, ఆయన మాయ మామూలుగానే. ఆయన మాయ ఎవరి చేతిలో ఉందంటే భగవంతుడి చేతిలో ఉంది మామూలుగానండి. ఆ భగవంతుడి పాదాలను ఆశ్రయిస్తే నేను నా పాదాలను నువ్వు ఆశ్రయించు, నా పాదాలను ఆశ్రయిస్తే నీకు మాయతోటి దారి ఇమ్మని చెప్తే ఇస్తుందన్నమాట అండి. ప్రతిదీ కూడానండి. ఇప్పుడు మామూలుగా గుళ్ళోకి వెళ్ళి మనం అభిషేకాలు చేయించుకుని భగవంతుని నచ్చిన ఆరాధన ఇవన్నీ చేసుకుంటున్నాం కదండి. చేసుకోవటం వలనండి బయట ఉన్న దేవతలకు కూడా, దేవుడికి కూడా, ఇప్పుడు నాన్నగారే ఉన్నారనుకోండి, నాన్నగారు రూపం, నామం, మాటలో ఇలాగన్నీ తిప్పుకుంటున్నారు కదండి. ఎప్పుడూ భౌతికంగానే ఆయన రూపం, ఆయన నామం, ఆయన మాటలో అలాగే స్మరించుకుంటూ తలుసుకుంటూ ఉండటం వల్ల మనసు ప్యూరిఫై అయిపోతుంది అన్నారు. కానీ అలాగే మనం ఉండాలని ఇప్పుడు ఆయనలా మనం ఉండాలనుకుంటున్నారు కానీ నాన్నగారండి మనలా మనం ఉండటం ఆయనకి సరిపోవటం లేదండి పాపం అండి. ఇప్పుడు కూడానండి అంటే ఆయన ఏ సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని అనుభవిస్తున్నారో ఆయనతో సమానంగా అది అనుభవించాలన్నది. ఆయనతో సమానంగా అది అనుభవించడానికండి మనం తీసుకెళ్ళి ఆ హృదయంలో ఉన్నవాడు చేతికి అందివ్వాలని 100% అది ఆయన హృదయం అని చెప్పారు కదండి. తీసుకెళ్ళి మన హృదయంలో ఉన్నది కూడా ఆయనే రూపం ధరించాడండి. ఆయన చేతిలో పెడితే ఆయన గుంజేసుకుంటాడని చెప్తున్నారు కదండి. అలాంటప్పుడు బయట దేవతలు వాళ్ళు ఎందుకు ఇడిచిపెట్టండి మననే? వాళ్ళంతటా వాళ్ళు ఇడిచిపెట్టిన దాకా వాళ్ళని ఆరాధన చెయ్యాలని మనం ఇడిచిపెట్టకూడదండి. ఇప్పుడండి అంటే భౌతికంగా భగవంతుడి రూపాన్ని, నామాన్ని, మాటలని ఆరాధన చేసుకోవాలండి. చేసుకుంటేనండి మనం ఇంకా ఈయన మనం విడిచిపెట్టేయచ్చు హృదయంలో భగవంతుడికని ఈ లోపల ఆయనే ప్యూరిఫై చేసుకుని. కానీ ప్యూరిటీ, పవిత్రత కూడానండి ఇది మనసుకి పవిత్రత అంటే ఏం తెలుసండి? ప్యూరిటీ మనసు. ఇప్పుడు మనసు జపమో, ధ్యానమో, సాధనో ఇవన్నీ తీసుకొస్తుంది అనుకోండి. ఒక కాలంలో నువ్వు మనసుతో చేసింది ఏదైనా ఒక కాలంలో వస్తుంది, ఇంకో కాలం పట్టుకుపోతుందండి. ఒక కాలంలో వచ్చిన దాన్ని ఇంకో కాలం తీసుకెళ్ళిపోతుంది అనమాట అండి. అది గుర్తుంచుకోమని చెప్పేవారండి. ఒక కాలంలో చేస్తామండి, ఒక కాలంలో వెళ్ళిపోతుందండి. ఇప్పుడు నాన్నగారి సమక్షంలో ఆయన ప్రెజెన్స్లో కూర్చునే వాళ్ళం కదండి. ఆయన ప్రెజెన్స్లో కూర్చున్నప్పుడు సుఖము, శాంతం, ఆనందం అనుభవించామండి మనందరం అండి. అది కాల ప్రవాహంలో కొట్టుకెళ్ళిందండి. ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకండి? ఇప్పుడు నాన్నగారి మాట ఉందనుకోండి, అది మాటే భౌతికం కాదండి. మాటలోనే కాలం లేదంటున్నారండి. మాటే సృష్టికి అభావం అంటున్నారండి అవునండి. అది మాటే సృష్టికి అభావం, మాటలోనే కాలం లేదని చెప్పినప్పుడు ఆ మాటను తీసుకుంటే దానికి అన్నీ తెలుసు కదండి.
ఆయన దగ్గర నుంచి వచ్చిన మాటకి, నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన మాటకి మామూలుగా అన్నీ తెలుస్తాయి కదండి. అందుకు మనం ఎందుకంటే ఇది ఒక కాలంలో తీసుకొస్తుందండి. మనం జపం చేసినా ధ్యానం చేసినా అది అలా కాదు. జపం ధ్యానం సాధన కూడా అండి. ఇప్పుడు మనం కష్టపడి డబ్బులు సంపాదించుకున్నాం అనుకోండి, డబ్బులు సంపాదించుకున్నాక ఆ నిధిని చూసుకున్నాం అనుకోండి, సంపదను చూసుకున్నాం అనుకోండి, దాని మీద ధ్యాస వస్తుందండి. దాని మీద భ్రాంతి పెట్టుకోమని ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్పక్కర్లేదు కదా. అలా మాటలు శ్రవణం చేసుకున్నాయి, మననం చేసుకుంటే ఆ నిధిని నీ కళ్ళకు చూపిస్తాడు భగవంతుడు. నువ్వు ఆధ్యాత్మిక సంపాదించుకునే నిధి, భౌతికమైన నిధి ఎలా అయితే ఉందో అలా ఆధ్యాత్మిక నిధి కూడా నీ కళ్ళతో నువ్వు చూసుకోవచ్చు. ఆ నిధిని చూసుకున్నాక నీకు ధ్యాస వచ్చేస్తుంది. ఆ ధ్యాస ధ్యానంగా మారిపోతుంది. అప్పుడు గాలి నిశ్వాసాలు ఎలా జరుగుతున్నాయో నీకు ధ్యానం అలా జరిగిపోతుందని చెప్పారు. అంతే. అంత సహజంగా జరగాలి. అసహజంగా నువ్వు ఏదీ చెయ్యొద్దనండి. అంటే అసహజంగా చేసి సహజమైన దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవద్దు. అంటే ఇంతకు ముందు చేసినవన్నీ అసహజం. ఇప్పుడు నీ సహస్థితిలో నువ్వు ఉండని పుస్తకం చెప్పేవారు కదండి. అదంతా అదే కదండి. మన సహస్థితిలో మనం ఎలా ఉండాలో అంటే సహజంగా ఉండి సహజమైన వస్తువుని అనుభవంలోకి తెచ్చుకోగలం కానండి. అసహజంగా ఉండి సహజమైన వస్తువుని అనుభవంలోకి తెచ్చుకోలేం కదండి అండి. మరి ఒకసారి ఇక్కడ చెట్టులో ఏమన్నారండి, ఆయన పట్టుకుంటే సరిపోతుంది అనిపించింది నా దృష్టిలో. అంటే ఈ మనసు తెలవద్దానికి అండి. ఇంకా దాన్ని పట్టుకుని మామూలుగానండి పట్టుకోవటం ఎలాగ తప్పదండి. ఆ పట్టుకునేది ఏదో నాన్నగారిని పట్టుకుంటే సరిపోతుందండి. మనసుని పట్టుకుని ఎలాడే బదులండి. మన మనసుని పట్టుకుని ఎలాడితే ఇంకా ఇగో ఇలా ఏయో తెలియజేస్తూ ఉంటుంది మామూలుగానండి. అది నేను ప్యూర్ లవ్ పంపిస్తున్నాను. మీ వైపు నుంచి కృతజ్ఞత కూడా ఆశించకుండా, చీమకాలంత కృతజ్ఞత కూడా ఆశించకుండా ప్యూర్ లవ్ పంపిస్తున్నాను నేను మీకు అందరికీ. ఎందుకు పంపిస్తున్నానని అడిగారండి ఒక్కరోజు. ఇంతంత కను చేసుకుని అలాంటి మాటలు అది. అంటే ఎందుకు పంపిస్తున్నాను, నేను ప్యూర్ లవ్ ఎందుకు పంపిస్తాను, నీ దగ్గర నుంచి నేను ఏమి ఆశించడం లేదే, ప్యూర్ లవ్ పంపిస్తున్నాను. ఎందుకంటే ప్యూర్ లవ్ అంటే నీకు ప్యూరిటీని ఇవ్వటానికి వస్తుంది. నాన్నగారి దగ్గర నుంచి 100% మనకు ప్రేమ అందించారండి. ఆ ప్రేమ ఏమి ఇవ్వటానికి వచ్చిందాన్ని మనం చూసుకోమన్నారండి. ఆయన దగ్గర నుంచి అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది ప్రేమ. నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన ప్రేమ ఎట్టుకోండి అంటే ఎందుకంటే మామూలుగా ఆయన భౌతికంగా కూడా యోగక్షేమాలు కష్టకాలు అన్నీ చూస్తారండి నాన్నగారు. భౌతికంగా చూస్తారు. మెయిన్గా ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాలి మనం అనుకుంటున్నారు అది ఉంది. అలాగా మన కష్టకాలు అది పాపం నాన్నగారు నేను ఇంకా అప్పుడు చూడలేదండి. తెలియదు కదండి మనకేనండి. అక్కడ హత్తిలో అవి వద్దండి వాళ్ళు బస్ స్టాండ్లో ఎక్కడ నుంచుంటేనే అక్కడ ఎవరు చింతపర్రులో పౌర్ణానికి మీటింగులు చెప్పేవారంటండి. పౌర్ణానికి మీటింగులు చెప్తే అప్పుడు చింతపర్రు బస్ స్టాండ్లో కనిపించారు. పాలూరు ఆడితే మరి కొమ్మర్లోంచి హత్తిలు వెళ్ళామని. మీరు ఎక్కడికి వెళ్తున్నారండి అని అడిగితే ఇలాగా చింతపురం వాళ్ళ పౌర్ణం నాన్నగారు మీటింగ్కి అయ్యి వెళ్తున్నారు అదేనన్నాను. అయితే అలాగే నాన్నగారు మీటింగ్కి వెళ్తున్నారంటే ఆవిడ పాప అరటిపళ్ళత్తం ఏదో కొని తెచ్చుకున్నారు, బాగుంది. అవి ఏమో అప్పుడు ఎంత బాగుందండి అరటిపళ్ళత్తం మీరు కొనుక్కుంది. నాన్నగారు మీటింగ్కి వెళ్తున్నారా, రేట్ ఎంత అంటే ఎంతో చెప్పారండి. అది ఎంత బాగుందండి అదంటే అంతా నాన్నగారు దయ, నాన్నగారు అనుగ్రహం అమ్మ అని నాతో మాట్లాడుతూ ఉంటే బస్సు వెళ్ళిపోయిందండి పాప ఆవిడ. అంటే అప్పుడు ఆవిడ అన్నారు, ఇదండి అరటిపళ్ళత్తం కొనుక్కున్నానమ్మా, నేను కొనుక్కున్నాను, మీతో మాట్లాడటం వల్ల బస్సు వెళ్ళిపోయింది అంటున్నారండి. పాపం నేను అలా అనుకోవాలి కదండి. అది మరి నాన్నగారు చెప్తారండి ఏంటంటే వాళ్ళు మీటింగ్ ఏదో అన్నారండి. అయితే మరి నాన్నగారి దయ వల్లనే అరటిపళ్ళు రేటు తగ్గించి ఇచ్చాడన్నారు. నాన్నగారి దయ వల్లనే ఇవన్నీ అన్నారు మరండి. ఇదండి మరి నాన్నగారి దయ వల్లనే బస్సు వెళ్ళిపోయింది అనుకోవచ్చు కదండి మీరు. నా గురించి బస్సు వెళ్ళిపోయింది అంటున్నారేంటి అన్నానండి పాపం అండి. అలా అన్నాను. ఆవిడ కొంచెం పాపం వచ్చిందండి. పాపం ఇలా అనకూడదులేండి పాపం. మరి అన్నీ నాన్నగారి దయ అంటారు, బస్సు వెళ్ళిపోతే నేను మీ గురించి బస్సు వెళ్ళిపోయింది అంటున్నారండి. అలా నాన్నగారు అన్నట్టు ఎప్పుడు మనకంటే ఇని వాళ్ళందరూ తెలివైన వాళ్ళు మాట్లాడాలి, మనం ప్రమాదంలో పడతాం అని చెప్తారండి టీచర్స్ కూడానండి. వాళ్ళు పట్టేస్తారండి తెలివైన వాళ్ళండి. అంటే అన్ని చోట్ల నాన్నగారి దయ అని వాడుతున్నారు కదా, ఇక్కడ ఎందుకు వాడలేదు అనిపించిందండి. అదేనండి. తర్వాత ఏమో ఇదండి
ఆవిడ నాన్నగారి గురించి చెప్తే ఏం తెలుస్తుందండి, నేను నాన్నగారి గురించి చెప్తే మీకు ఏం తెలుస్తుందండి, మీరు నాన్నగారి గురించి నాకు చెప్పారు అనుకోండి, అసలు నాన్నగారు ప్రతి ఒక్కరూ ఆ నాన్నగారు ముఖాన్ని దర్శనం చేసుకోవాలంటే ఆ కళ్ళని చూసుకోవాలి, ఆయన రూపాన్ని చూసుకోవాలి, ఆయన ప్రెజెన్స్లో ఒక్క గంట కూర్చున్న అరగంట కూర్చున్న నాన్నగారంటే ఎవరో ఏంటో వాళ్ళకి చూసిన వాళ్ళకి తెలుస్తుంది కానండి. మామూలుగా చూడకుండా కూడా భగవాన్ని మరి చూడకుండా నాన్నగారిని నమ్మినట్టు భగవాన్ని నమ్మలేదు. నాన్నగారి మీద ఉన్న నమ్మకం నాకు భగవాన్ మీద అంటే చూశాను కదండి, చూస్తే తెలుస్తుందండి. మహాత్ములని జ్ఞానులండి అసలు ఆ మధ్యవర్తులుగా పుస్తకం ద్వారా కానివ్వండి, ఎవరో చెప్పడం ద్వారా కానీ అది విన్నదానికేనండి సూర్యుడు ప్రతిబింబం. మనం ఇప్పుడు కళ్ళు లేనివాడికి సూర్యుడు వెళ్తారు, ఇలా ఏం చెప్తామండి పాపం. అలా అందులోకి కింద అన్నామండి. నాన్నగారు వచ్చేసరికి జ్ఞానకోణంగా దగ్గరికి వచ్చేసరికి అసలు ఎంత వైభవం అండి అదండి. ఈ నాన్నగారినే మళ్ళీ చూసేసరికి అండి అయ్యో బాబాయ్ అనిపించింది. అంటే అసలు మిగతా అంటే ఎందుకంటే ఆయన అనుగ్రహం అంటే భౌతికంగా కూడా అన్నీ ఉపయోగపడతాయండి. 100% ఆయన అనుగ్రహం 100% నీ దగ్గర నుంచి కృతజ్ఞత కూడా ఆశించకుండా అనుగ్రహాన్ని పంపిస్తున్నాను నేను. అనుగ్రహం ఏం చేసి పెడుతుంది? అనుగ్రహం ఏం చేసి పెడుతుందంటే నీ హృదయంలో ఉన్న నేను స్వరూపంగా నీకు అనుభవంలోకి రావాలి కదా, ప్యూరిటీ ఇవ్వటానికి మా దయని పంపిస్తున్నాను అన్నారండి. నా ప్రేమను 100% నీకు ప్యూరిటీ ఇవ్వటానికండి. ఇప్పుడు నాన్నగారి దగ్గర నుంచి ప్రేమ వచ్చి నాకు ప్యూరిటీ ఇచ్చింది అనుకోండి అండి, అసలు అనేది మామూలుగా ఆ ప్యూరిటీ తోటి నాన్నగారిని పట్టిస్తుందండి. ఈ మనస్సు కష్టపడి జపం ధ్యానం సాధన ఇవన్నీ చేసి కాలంలో తీసుకొచ్చింది అనుకోండి, కొన్ని మంచి పనులు చేసి తీసుకొచ్చింది అనుకోండి, కాల ప్రవాహంలో ఒక కాలంలో వచ్చింది, ఇంకో కాలంలో కొట్టుకుపోతుందని చెప్పారనమాట అండి మామూలుగా అండి. అంటే 100% అండి ఇది. అది తర్వాత ఏంటంటే ఇంకా జ్ఞాని. ఇప్పుడు భీమవరంలో 3 మంది డాక్టర్లలో ప్రాక్టీస్ పెట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న బోల్ మంది ఉన్నారండి. 3 మంది డాక్టర్లు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వైద్యం చేయించుకోవాలి కదండి, ఏదైనా వెళ్ళిపోతుంది. అలా కాదు, నేనే ఎంబీబీఎస్ చదివి కోర్సు చదువుకుని డాక్టర్ కోర్సు చదువుకుని డాక్టర్ని అయ్యాక అప్పుడు ట్యాబ్లెట్లు వాడుకుని రాగాన్ని నివారణ చేసుకోవడానికి ఎటువంటిదో మహాత్ములు దేహం ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు అవకాశాలు వదులుకోవటం అటువంటిది అన్నారండి. అయ్యో ఎంత తేడా ఉందండి, భయం కదండి. అలా అంటే నిజం ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, అక్కడ 3 మంది ఉన్నారు కదండి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, వెళ్ళి మన రోగాన్ని చెప్తే నివారణ తగ్గుతారు కదండి. అందుకు ఇప్పుడు జ్ఞాని దేహం ధరించి వచ్చాక ఇంకా నువ్వేయో పూజ చేసి జపం ధ్యానం సాధనం ఏదో చేసి తరించాలి అలా పెట్టుకోకనమాట. ప్రజెంట్స్ అవకాశం ఇచ్చేస్తాడు. అంటే ఎందుకంటే అవన్నీ కొన్ని జన్మలు మంచి సత్కర్మలు చేసి పుణ్యకార్యాలు చేస్తేనే కానీ మనకి ఇవన్నీ ప్యూరిటీ అనేది, పవిత్రత అనేది, ఏకాగ్రత అనేది రావు. దర్శనం వలన అన్నీ వచ్చేస్తాయనండి. కల్పవృక్షం కామధేను అని కదా మరండి. అందుకు ఆయన ఒక్క ముఖ దర్శనం వలన ఆ వచ్చిన వాటిని మీకు జాగ్రత్తగానే ఆయన దగ్గర నుంచి మనకి ఏం చెప్పలై పంపారో వాటిని జాగ్రత్తగా పట్టుకుంటే సరిపోతుందండి. వాటిని జాగ్రత్తగా పట్టుకుని దానికి సంబంధించిన బలాన్ని అలా పెంచుకుంటూ ఈ మనస్సుకు సంబంధించిన బలాన్ని తగ్గించేస్తూ ఉంటాడు వాడు గురువు అనమాట. ఇంకా మనస్సు ఏదో ఉందలేండి, ఏం చేస్తాం మరిండి. దాన్ని వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోదు మామూలుగాని. అది వెళ్ళి టైం వస్తే వెళ్తుంది. ఎలా వెళ్తుందంటే మాది అదే మర్యాదగానే వెళ్తుంది అనమాట అని చెప్పి ఉండి వీళ్ళ గురించి చెప్పేవారు. ఇప్పుడే వెళ్ళిపో అంటే ఎక్కడ వెళ్ళిపోతుందండి మనస్సు. ఇప్పుడే వెళ్ళిపో అంటే ఎక్కడ వెళ్తుంది? అదేమో వెళ్ళదు ఇదండి. ఆ గాంధీ గారు భార్యని ఎక్కడ దక్షిణాఫ్రికాలో ఎక్కడో పట్టుకున్నాను నేను. వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తాను, బయటన్నా పడుకుంటాను, అంతేకాని ఎక్కడ దక్షిణాఫ్రికా ఎక్కడ ఇండియా వెళ్ళనన్నది కదండి. అలా గాంధీ గారి భార్య వెళ్ళనంది కదా బయటికి. అలా మరి ఇది మనసుని వెళ్ళిపో ఇవాళ సడన్గా వెళ్ళిపోండి ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెళ్ళదు. అది వెళ్ళి టైం వస్తే వెళ్తుంది. అది వెళ్ళి టైం వస్తే అది మనసు కూడా గౌరవంగా మర్యాదగానే పంపుతారంటండి. ఇప్పుడు నాన్నగారు పంపాలి కదండి దాన్ని. మరి మనం అంటే ఎలా వెళ్తుందండి? వెళ్దండి. మనకి అసలు మనం వినిపించుకోదండి, మనకు కంగారు పడక్కర్లేదండి. ఆయన పెడతాడు అది ఎలా ఎంత మర్యాదగా దాన్ని పంపుతానంటే మీటింగ్లో చెప్పేవారు కదండి. అదే ఐన్స్టీన్ భార్య ఉంది కదండి,
ఐన్స్టీన్ భార్య. ఇది ఏంటంటే నాన్నగారు మీటింగ్ చెప్పినా మళ్ళీ ఆయన ఎవరింటికాడ మీటింగ్ చెప్పారో వాళ్ళింటికాడ కూర్చొని నాకు సారాంశంలో మాటల కింద చెప్పేవారండి పాపం అండి. అవి పట్టుకుంటే వాళ్ళు తేలికైపోయేదండి. ఇంకా సబ్జెక్టు అండి. ఇప్పుడు ఇప్పుడు ఐన్స్టీన్ అంటే సామాన్యం కాదు కదండి. ఆ తెలివి, ఆ మేధస్సు, ఆ వైభవం అవన్నీనండి. మరేమో వాళ్ళేమో వీళ్ళకి భౌతికంగా ఎంజాయ్మెంట్లకి అయ్యి తిరగరండి. అది గొడవని కారు డ్రైవర్కి కూడా మామూలుగా జేబులో డబ్బులు తీసి ఇచ్చేసేవాడని కదండి ఐన్స్టీన్. అంటే డబ్బులు తీసి ఇచ్చేసాడంటే అంత లెక్క తెలవదా? మామూలుగా టిక్కెట్కి ఎంత అయితే డబ్బులు పెట్టేవాడంటే అంటే అసలు బ్రెయిన్ ఏమో ఎక్కడుంటుందో, సైంటిస్టుల బ్రెయినే ఎక్కడుంటుందో చెప్పలేమని కదండి. అలా ఎక్కువ బ్రెయిన్ మైండ్ ఉన్న వాళ్ళతోటి సైంటిస్టులు భారీలే పడలేకపోయారు కదండి. అంటే ఆ గుడ్నెస్ క్వాలిటీలు అయ్యి అంటే వాళ్ళు ప్రకృతికి సంబంధించి ఉండాలి. లోకానికి సమాజానికి సంబంధించి వాళ్ళతో కలిసిపోయి వాళ్ళని అలా తిప్పాలి. కానండి నేను ఏవో కనిపెడతానంటే ఈ మనిషి పక్కన ఎక్కడ ఉండగలుగుతండి, వాళ్ళు పట్టించుకోకుండా ఉంటే అండి అది వాళ్ళు బాగా చదివి. అలాంటిది జ్ఞానం దగ్గరికి వచ్చేసరికి సమన్వయం కాదు కదండి. ఇదండి మామూలుగా అది వెళ్ళిపోయింది కదండి. ఆవిడ ఇలా వెళ్ళిపోతాను నేను మిమ్మల్ని విడిచిపెట్టేదాకా చెప్తుంటే ఇంకా 2-3 నెలల్లో నాకు గవర్నమెంట్ దగ్గర మంచి నోబెల్ ప్రైజ్ వస్తుంది, వెళ్ళొద్దు, నేను సగం భాగం నీకు ఇచ్చేస్తాను, ఇచ్చాక పట్టుకుని వెళ్ళిపోదేమన్నారు. అంత బ్రెయిన్ ఉంది, మేధస్సు ఉంది. మరి వాళ్ళందరి గురించి చెప్పటం మన కోసమే కదండి. లోపలేమో గుడ్నెస్ ఉంది, ఉండవలసినంత గుడ్నెస్ ఉంటుంది వాళ్ళకి. బ్రెయిన్ చూస్తే వాళ్ళ బ్రెయిన్లు వేరు అదండి. సరే ఐన్స్టీన్ అన్న మాట ఏంటండి అంటే ఒక ఉదాహరణ ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ పట్టించడం కోసం అండి అదండి. ఆయన ఏమన్నాడంటే ఐన్స్టీన్, నేను నిన్ను వెళ్ళిపోమంటం లేదు, నేను నిన్ను వెళ్ళమంటం లేదు, నువ్వు వెళ్ళిపోతానంటున్నావు. నువ్వు వెళ్ళిపోతానంటే అలాగే వెళ్దు అని ఈ ప్రైజ్ ఇచ్చాక డబ్బులు ఇచ్చుకుని పట్టుకుని వెళ్దు కానీ అన్నాక అప్పుడు మొత్తం మీద అది వెళ్ళింది అనుకోండి. అలాగేనండి దీన్ని అసలు పట్టించుకోకపోవటం వచ్చేసరికి అండి ఇప్పుడు నాన్నగారు ఏం చేస్తానని చెప్పారంటే ఏంటండి, ఆయనతోటి తాదాత్మ్యం ఏర్పరచుకోవటం అంటే మనసుతోటి కలవకుండా చేసుకుంటారనమాట అండి. ఆయనతో తాదాత్మ్యం చెందకుండా ఉంచుకుంటే ఆయనతో తాదాత్మ్యం చెందేటట్టు చేసుకుంటారండి. ఈ వాసనలు తెలియజేస్తూ వాసనాక్షయం చేస్తానన్నారండి. వీటితో మన కాందాంతో లోపల తాదాత్మ్యం చెందకుండా చూసుకుంటారండి. అలా కాందాంతో తాదాత్మ్యం చెందకుండా చూసుకుంటూ ఆయనతోటి, ఆయన మాటలతోటి, ఆయన అనుగ్రహంతో మనకి జత పట్టించుకుని కలుపుకుని లోపలికి అలాగే తీసుకెళ్ళి మామూలుగా వెళ్ళేసరికి అప్పుడు దీనికి భగవంతుడికి దగ్గర పడి కొలిది సన్నిహితంగా సమీపించుకొలిది ఏయో భగవంతుడి దగ్గర నుంచి ఏయో అందుతాయి. ఇంకా అది ఉండలేదంటండి, మనసు ఉండలేని పరిస్థితి. అంటే ఇప్పుడు ఇటుక అంటించేశాక ఇటుక నుంచి దిగిరా బాబు అని ఎవరు పిలవాలంటే అని కింద వేడి అందించాక వేడి అందుకునేసరికి దిగి వస్తాడు కదండి. అలాగే మనస్సు దాన్ని అసలు లోపల మనం ఏమేమి పట్టించుకోకుండా ఉండి భగవంతుడి రూపం, నామం, మాటలో ఆ భగవంతుడికి సంబంధించిందే అనుభవిస్తూ ఉండి నీకు ఉండాలంటే ఉండు, నీ ఇష్టం. నేనేమీ వెళ్ళిపోమంటలేదు, ఉండాలంటే ఉండు, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపో. నేను మట్టికి నువ్వు ఒక టైంలో నన్ను వదిలిపెట్టేస్తున్నావు. జాగ్రత్త అవస్థలో ఏం చేస్తున్నావు అంటే నన్ను పట్టు కూర్చుంటున్నావు. సుషిప్తావస్థ దగ్గరికి వెళ్ళేసరికి నన్ను వదిలిపెట్టేస్తున్నావు అనమాట అండి. నీ ఇష్టం అది. అక్కడేమో వదిలేసి అక్కడికి వెళ్తున్నావు, వచ్చాక నీతో జత కట్టేసి నీతో కలిసి నన్నేమో బయట ఎంజాయ్మెంట్ తీసుకెళ్ళిపోయి ఇవన్నీ అనిపించంటే నీతో కలిసి నేను తిరగలేను. ఇప్పుడు మామూలుగానండి ఐన్స్టీన్ భార్యకి సగం డబ్బు ఇచ్చైనా వదిలించేసుకున్నాడండి. తను కనిపెట్టేది ఎక్కడ మానుతాడండి? తన గుడ్నెస్, తన క్వాలిటీని, తన మేధస్సుని విడిచిపెట్టుకోలేదండి ఐన్స్టీన్ అండి. అలాగే నీ మనసుకు నువ్వు చెప్పుకోక్కర్లేదా అని అడిగారండి. ఇప్పుడు నీ మనసుకు నువ్వు చెప్పుకోక్కర్లేదా అంటే ఎందుకంటే ఒక జ్ఞానితో సహవాసం చేశాను, ఆయన రూపం, ఆయన నామం, ఆయన మాటలో ఆయనకు సంబంధించింది నేను అనుభవిస్తున్నాను అనమాట అండి అండి. కానీ ఇప్పుడేమో జాగ్రత్త అవస్థలోనేమో ప్రాక్టీస్ చేసుకుని జాగ్రత్త అవస్థలో నీతో కలవద్దనేమో ఆయన చెప్తున్నారు.
మామూలుగానే. నువ్వేమో ఇడిచిపెట్టేస్తున్నావు. ఇప్పుడు వచ్చి కలవమంటే ఎలా కలుపుతాను మామూలుగానే? నేను వెళ్ళమని చెప్తున్నాను, నిద్దట్లో నన్ను ఇడిచిపెట్టేసి వెళ్ళిపోతే ఏమైపోతానని. వెళ్ళిపోయినప్పుడు నిశ్వాసాలు ఈశ్వరుడే జరుపుతున్నాడు కదా, గాలి ఆడించినట్టు. ఆ గాలి ఎవడైతే నీలాగే ఆయన కూడా గాలి ఆడించకుండా ఇటు వదిలిపెట్టితే శవమే అవుతుంది కదండి. ఆ టైం వచ్చినప్పుడు గాలి ఆఫ్ చేస్తాడనమాట అండి. అందు గురించి నువ్వు నేను ఉండమంటే ఉంటాలేదు. అదే నేను ఇప్పుడు నిద్దట్లో పడి ఉంటామంటే అక్కడ ఉంటాను. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో వస్తున్నావు. వచ్చావని చెప్పి నీతో కలిసి ఎక్కడ తిరగను నేను. అంటే నీ మనసు దగ్గరకు వచ్చేసరికి అందరి దగ్గర గరానా కానీ అందరి దగ్గర నిఘా చేస్తున్నావు, కానీ నన్ను ఇప్పుడు ఇడిచిపెట్టేస్తే సుషిప్త అవస్థలో ఇడిచిపెట్టేశావు, జాగ్రత్త అవస్థలో వచ్చి పట్టుకుని నీతో కలిసి తిరగమంటున్నావు. నీతో కలిసి నేను తిరగలేను మామూలుగానే. నేను అటు అనుభవిస్తున్నాను భగవంతుడికి సంబంధించింది. నీతో కలిపితే నువ్వేమో ప్రకృతికి సంబంధించిన లోకాల్లో ఈ ఎంజాయ్మెంట్లు ఇవన్నీ అది ఉంది ఇది ఉంది అని కల్పించేస్తున్నామని చెప్పి, అందుకు నీ మనసు కల్పించే గొడవలు చూసుకుంటూ అబ్జర్వేషన్ చేసుకుంటూ భగవంతుడు నీకు ఏం అందజేస్తున్నాడో నీ చేత ఏం అనుభవిస్తున్నాడో చూసుకుంటూ నువ్వు ఆ వైపు బలాన్ని పుంజుకోవాలి. సహజ స్థితి వస్తుంది నీకు అప్పుడు అన్నమాట. ఏయో శూన్యాలు దృశ్యాలు కనిపించడం కాదు, సహజస్థితి రావాలన్నమాట అండి. హెల్త్ బాగుంటే మామూలుగా మనిషికి ఒక ఆరోగ్య స్థితి వస్తుంది కదండి. నువ్వు అటు కడువు అంతవరకు నీ బాడీలో ఒక భాగంగా మారిపోవాలి భగవంతుడు. ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడు అనుకోండి, మరి ఏమివ్వాలో తెలియలేదు కదండి రాముడికండి. మామూలుగా సీతాదేవి ముత్యాల హారం ఇస్తే చెదగొడతామండి. అదేంటి నేను అంత విలువైన ముత్యాల హారాన్ని ఇస్తే ఎందుకు చెదగొడుతున్నాడని రాముడిని అడిగితే మామూలుగా అండి అప్పుడు అంటే ప్రతి ముత్యం తీసి శివుగాడు పెట్టుకుంటున్నాడు. రామ అంటాందా అంటే రామ అంటం లేదు, చెదగొట్టి చూస్తున్నాడు. ఒక్క ముత్యం కూడా రామ అంటలేదండి. అప్పుడు హనుమంతుడు రామని తీసి సీతాదేవి శివు దగ్గర పెడితే రామ అంటాను నేనండి మామూలుగానే. ఇక్కడేమో అంటే రామనామం ఎంత రామం ఒక్కటే కాదు, మొత్తం శరీరం బాడీ అంతా రాముడు తప్పించి ఇంకా రెండోది లేదు అదండి. అందుకు భగవంతుడి రూపాన్ని నామాన్ని కూడా మనం అలా ఇడిచిపెట్టకుండా, ఆయన రూపాన్ని నామాన్ని ఆయన మాటలను ఇడిచిపెట్టకుండా ఆ వైపు నుంచి మనకి ఏమి సంపద వస్తుందో ఆ సంపద అనుభవిస్తూ బలోపేతులు అవ్వాలండి మామూలుగానండి. అనుకుని మామూలుగానండి బలోపేతులు అవ్వాలి కానండి. ఏయో కనిపిస్తున్నాయి లోపల బలం అండి, గాలి తిరుగుతూ ఉంటుందండి. అలాగే ఈ ధ్యానం కంటిన్యూగా చేస్తూ ఉంటుంది. నీకు ఓపిక నన్నాళ్ళు నువ్వు చెయ్యి, నీవు ఓపిక లేకపోతే నేను చేస్తాను నీ తరపునని చెప్పేవారు కదండి. ఇప్పుడు మనకు ఓపిక నన్నాళ్ళు మనం చేసుకుంటే సరిపోతుందండి. మనకు ఓపిక లేదనుకోండి, ఓపిక తగ్గిందనుకోండి అండి, ఓపిక తగ్గితే ఓపిక నన్నాళ్ళు నన్ను ఇడిచిపెట్టలేదు, ఓపిక తగ్గింది చేయలేకపోతున్నాడు, నామం కూడా చేయలేని పరిస్థితి వచ్చిందనుకో, అప్పుడు నేను నామం చేస్తాను, నువ్వు శ్రవణం చేసుకుంది అని. ఇప్పుడు నువ్వు చెయ్యి, ఎంత ఆరోగ్యంగా ఉన్నావు కదా, మన ఎప్పుడు చేయమన్నారు ఎప్పుడు ఇడిచిపెట్టాలో అని చెప్పారు కదండి. అలాగే ఈ సృష్టికి ప్రపంచకానికి ప్రకృతికి ఏమనిపించాలంటే వీడి వల్ల నాకేమీ ప్రయోజనం లేదని సృష్టికి అనిపించాలి అండి. అంటే సృష్టిలో తిరుగుతున్నాడు, మామూలుగా తింటున్నాడు తిరుగుతున్నాడు అన్నీ చేస్తున్నాడు, కానీ నన్ను ఎంజాయ్ చేయటం లేదు మామూలుగానండి. నన్ను ఎంజాయ్ చేయటం లేదని సృష్టిని ఎంజాయ్ చేయటం లేదని నువ్వు అనుకుంటే సరిపోదన్నమాట. సరిపోదు, సృష్టికి అనిపించాలి వీడు సృష్టిలో తిరుగుతున్నాడు ఉంటున్నాడు, కానీ నన్నేమీ సృష్టిని ఎంజాయ్ చేయటం లేదు, వీడి వలన మనకు ప్రయోజనం లేదు, మనని ఎంజాయ్ చేయని దానికి మనం ఈయన పట్టుకుని మనం ఏం చేసుకుంటాము. తనని ఎంజాయ్ చేస్తున్నాం కనుక మనం అది పట్టుకుందండి, ఎంజాయ్ చేస్తున్నాం అనండి. మనం అసలు సృష్టిని ఎంజాయ్ చేయడం తగ్గించేసుకుంటున్నాం అనుకోండి, ఈ సృష్టిని ఎంజాయ్ చేయటం వల్ల వీడికి ప్రయోజనం లేదు మామూలుగానే. నాకు ప్రయోజనం లేదని సృష్టికి అనిపిస్తే సృష్టి ఎప్పుడూ విడిచిపెట్టేస్తుంది సడన్గానే. సృష్టి ప్రకృతి నేను విడిచిపెట్టాలి, ఆ సృష్టి ప్రకృతి విడిచిపెట్టి నీకేమో భోగాలు అనుభవించాలని ఉందా, అదృష్టాలుగా కనిపిస్తున్నాయి, దురదృష్టాలుగా కనిపిస్తున్నాయి, కష్టకాలు ఇవన్నీ వింటున్నాయి. అందు గురించి ఏంటంటే మేము నిన్ను చేతిలో బంతి ఉందనుకోండి, చేతిలో బంది వదిలేసి జారిందనుకోండి, భూమికి ఆకర్షణ శక్తి ఉంది. అలా భూమికి ఎలా అయితే ఆకర్షణ శక్తి అయితే ఉందో అలా ప్రకృతి నేను విడిచిపెట్టిందనుకో గూట్లో పడిపోతావు వెళ్ళి, ఎప్పుడో అన్నీ ఒక్కోటి చేయక్కర్లేదు, అసలు దాన్ని ఏమీ కష్టపడక్కర్లేదు, ప్రశాంతంగా ఉండు.
అని ఈ ప్రారంధాన్ని ప్రశాంతంగా భరించటమేండి మనం ఇంకా అంతకంటే అలాగేమో అనిపిస్తుందండి. అనిపిస్తుంది కానండి మామూలుగా భరించడం వచ్చేసరికి కష్టం అండి మామూలుగానండి. ఎప్పుడంటే కొన్ని జీవితంలో కొన్ని చెప్పిన మాటలకే భరించొచ్చేసరికి తేడా ఉంటుంది కదండి. తర్వాత ఏంటంటే అండి, నువ్వు ఏయో చేసి సంపాదించాలని అనుకోక్కర్లేదు. అంటే ఇంక ఇవన్నీ చేసి సంపాదించాలంటే ఎంఏబీఎస్ డాక్టర్ కోర్స్ పూర్తి చేసుకుని వైద్యం చేసుకోవాలనుకో ఎటువంటిదో నువ్వు ఇప్పుడు ఏవి చేసి మళ్ళీ పుణ్యాల కాడికి వెళ్ళి ఆ వచ్చిన అవకాశం ఉపయోగించేసుకందుకే. అంటే ఎందుకంటే ఈ పుణ్యాన్ని పాపాన్ని విడిచిపెట్టిన వాడే జ్ఞానండి. పుణ్యాన్ని పాపాన్ని మేము పుణ్యాన్ని పాపాన్ని విడిచిపెట్టాము. మమ్మల్ని చూసి సంతోషించే వాళ్ళకి మా పుణ్యం అంతా వాళ్ళకి ఇచ్చేస్తాడు భగవంతుడు. ఆ పుణ్యం సరిపోతుంది నువ్వు తరించడానికని గుండెల మీద చేసి చెప్పారండి. ఇది ఆగర్లోనండి. ఒకసారి మీరు తరించడానికి ఆ పుణ్యం సరిపోతుంది అంటే ఎందుకంటే ఇప్పుడు నాన్నగారు పుణ్యం పాపం మొత్తం రెండు ఇడిచిపెట్టేసాడు. పుణ్యాన్ని పాపాన్ని ఇడిచిపెట్టే జ్ఞానులు అవుతారనమాట. అది ఈశ్వర ప్రణాళిక అంటండి. నాన్నగారు పంచిపెట్టాలని అలాగేమో అనుకోరంటండి మామూలుగానండి. జ్ఞానిని విమర్శించే వాళ్ళందరికీ పాపాన్ని పంచేస్తాడండి దేవుడు చట్టం అంటండి అదండి. అలా భగవంతుడిని చూసి జ్ఞాన్ని చూసి సంతోషిస్తున్నారనుకోండి, మీరు ఇడిచిపెట్టేసిన పుణ్యం అంతా మీదే. అది ఆ పుణ్యం తరించడానికి సరిపోతుంది. బలాన్ని పుంజుకో, అన్ని బలాన్ని పుంజుకోండి చెప్పేవారండి. మరి ఏంటో తెలియదండి. ఊరికి ఎక్కడికక్కడ ఇంకేమీ చేయలేని వారండి. అంటే అహంకారానికి బలం తగ్గిపోవాలండి. ఇవన్నీ ఎందుకంటే సహజంగా జ్ఞానం దేహం ధరించి వచ్చారు కదండి. కల్పవృక్షంకి ఆయనకి అసాధ్యం అంటూ లేదండి. ఆయన తలుచుకుంటే మనకు ఎంతండి. ఇప్పుడు నాన్నగారు మన తలుచుకున్నారనుకోండి, ఏదో ఆయన దృష్టిలో పడ్డాం చాలు, ఇంకంతేనండి. ఇప్పుడు ఆయనకి దేహం ఇచ్చినప్పుడు మరి మిగతా అన్నీ ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరికి కూడా అండి ఊరికి సాధన జరగటం లేదని అనుకుంటారు. ప్రతి ఒక్కరికి కూడా సాధన చేసేది నాన్నగారు. అలా అంటే పూర్తిగా సోమవారంలో అయిపోతామనండి మామూలుగానండి చెప్పారండి. భగవాన్ జయంతి రోజుని అక్కడ జిన్నూరులో అదే డేట్ లెక్కన జయంతి వస్తుంది కదండి. వచ్చినప్పుడు అరుగు మీద కూర్చున్నారండి. ఒక 5-6 10 మంది, ఎక్కువ మంది లేరు ఉన్నారండి. సాయంకాలం 4 అప్పుడు డేట్ లెక్కన జయంతి చేసేవారు కాదేమో అండి. ఇచ్చండి కూర్చుంటే ఇవాళ భగవాన్ జయంతి కదా, ఆ తారీఖు లెక్కనే, అందుకే కదా మీరు చూడటానికి వచ్చారు. మరి చూడటానికి వచ్చినప్పుడు మేము ఏయో 2 మాటలు గుర్తుంచుకోవాలి కదా భగవాన్ జయంతి. కానీ భగవాన్ ఎవరో, ఏమిటి, ఎందుకు వచ్చారు అని నాన్నగారు అన్నారని. ప్రశ్న ఆయనదే, సమాధానం ఆయనదే కదండి. అంటే భగవాన్ ఎవరో, ఏమిటి, ఎందుకు వచ్చారు అంటే భగవాన్ ఎవరో చెప్తున్నాను, ఏమిటో చెప్తున్నాను, ఎందుకు వచ్చారో కూడా చెప్తాను. 3 మాటలు. ఈ 3 మాటలు జీవితం అంతా గుర్తుంచుకుంటే సరిపోతుంది అన్నారండి. అంటే భగవాన్ ఎవరో, ఏమిటో, ఎందుకు అంటే అండి ఆయన ఏం చేస్తారు, అది ఆయన ఎవరు అసలు అనమాట అండి. ఇప్పుడు భగవాన్ వచ్చారు కదా. ఇప్పుడు మరి వచ్చిన టైంలో మనకు కూడా దేహాలు ఇచ్చాడు కదా భగవంతుడు. ఇప్పుడు భగవాన్ ఎవరో, ఏమిటి, ఏం చేస్తారు, ఎందుకు ఆయన చేసేది ఏంటనమాట. అందుకు ఆయన చేసేది ఏంటంటే మామూలుగానే మనకు అదృష్టం వచ్చినా దురదృష్టం, మన దేహ ప్రారంభం ఎలా ఉన్నా భగవాన్ని ఏమనుకుంటారు, పార్వతికి ఎప్పుడు అనారోగ్యం రాకూడదు, ఆరోగ్యంగా ఉండాలి, దానికి వ్యతిరేక పరిస్థితులు రాకూడదు, అనుకూల పరిస్థితులు రావాలి, అలా అనుకోరు. ఇది అసలు ఏమీ అనుకోరు మామూలుగానండి. భౌతికంగా మట్టికి అలా ఏయో చేస్తారని ఆశలు పెట్టుకోవద్దు అన్నారనమాట అండి. ఆయన చేసే పని ఏంటో చెప్తున్నాను అనమాట అండి. దేహానికి ఏదైనా అనారోగ్యం వస్తే ప్రారంభాన్ని అనుభవించాలి. దేహ ప్రారంభంలో ఏదైనా అదృష్టం ఎలా వస్తున్నాయో అలాగే దురదృష్టం కూడా అవుతుంది. అది కూడా కాల ప్రవాహంలో అది రాకూడదు అనుకోరు. అదండి. పోనీ చచ్చిపోకూడదు, బతకాలని కూడా అనుకోకూడదు. ఒకవేళ ఎప్పుడంటే ప్రయాణ టైంలోని మళ్ళీ ఎవరో అని భగవంతునేమో ప్రార్థించక్కర్లేదు. అంటే ఎందుకంటే ఇప్పుడు కరెంటు స్విచ్ ఉంది కదా, మన ప్రాణం తీసే సెకండ్లోనండి ఆ స్విచ్ ఆఫ్ చేసి వాడు లోపలే ఉన్నాడు. మళ్ళీ మాట అండి, ఆడేం చేస్తాడంటే టైం అయిపోయాక స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. ఆ స్విచ్ ఎవరు ఆఫ్ చేస్తాం,
ఇప్పుడు ఈ ప్రాణానికి అన్ని పరిస్థితుల్లోని ఇప్పుడు మనందరం ఎక్కడున్నామంటే భగవాన్ ఆయన భుజాల మీద కూర్చోబెట్టుకున్నారు మామూలుగానండి. ఆయన భుజాల మీద కూర్చోబెట్టుకున్నారు. నడిచేది ఆయన, మనం జర్నీలో ఉన్నాము, మనకు తెలియనివ్వడం మన భగవాన్. అందు గురించి దించడం. ఒకవేళ నీ దేహ ప్రారంభంలో అదృష్టం వచ్చిందనుకో, అదృష్టం వస్తే మన పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి 2 రోజులు, అవన్నీ చూసి ముచ్చట పట్టడానికి కూడా లేదు కదండి. ముచ్చట పడితే మళ్ళీ మనసే ఉంటారు ఏమోనండి, ఏదీ లే. అలా భగవంతుడు కూర్చోండి. ఓన్లీ ఒక్క రోజు సంతోషించినా 2 రోజులు సంతోషించినా పట్టేస్తారండి. వచ్చండి అసలు నాకు ఎంత సబ్జెక్ట్, ఎంత ఆశ్చర్యం అని అన్నీ అక్కడ వాసనని ఇలాగ లోపల ఇలా పసిగట్టేసి తప్ప తీర్చేసేవారు అనమాట అండి. మామూలుగానండి. తర్వాత ఆయన 2 భుజాలు ఆయన భుజాల మీద కూర్చోబెట్టుకున్నారు అనమాట అండి. జర్నీ మనం ఎక్కడ చేస్తాము, మనకు రూట్ తెలియదు, అలాగేమో అనుకో అక్కర్లేదు గమ్యాన్ని ఏమీ లేదు. కానీ అన్ని వ్యతిరేక పరిస్థితుల్లోని నీకు దేహానికి అనారోగ్యం వచ్చిందనుకో, అప్పుడు ఏం బాధపడలేకపోతున్నావు అనుకో, తట్టుకుని శక్తి ఇస్తాడు. బయట దేహ ప్రారంభంలో కూడా నీకు తట్టుకుని శక్తి ఇస్తాడు. ఒకవేళ 2 రోజులు పని బెంగ పెట్టుకుంటాను, నాకు పరిస్థితులు బాగోలేదు, నా దేహంగా అనారోగ్యంగా ఉంది 2 రోజులు అన్నావు అనుకో, అక్కడ కూడా ఏంటండి నీకు పరిస్థితులు బాగుండి సంతోషించిన ఆయన భుజాల మీద ఉండి, పరిస్థితులు వ్యతిరేకంగా ఉండి బాధపడి టెన్షన్ పెట్టుకుని ఆయన భుజాల మీదే ఉండి, ఆయన భుజాల మీదే అక్కడ పోనీ నీకేంటంటే దాన్ని దించు 2 రోజుల తర్వాత మళ్ళీ ఎత్తుకుంది కానీ అని మనం భగవాన్ని అడిగామనుకో, ఆ పని చేయడు, దించడం. అంటే దించితే మళ్ళీ మజిలీలు వేసేస్తాడు. ఓన్లీ నా మీదే నేనే జర్నీ నేను తీసుకెళ్తున్నాను, నా భుజబలాల మీదే ఉండి అలా సంతోషిస్తావో బెంగ పెట్టుకుంటావో దేహానికి అనారోగ్యాలు పడతావో ఏం పడతావో పడు, నీ తట్టుకునే శక్తినిచ్చి తీసుకెళ్ళి గమ్యాన్ని దింపుతారు. అది భగవాన్ చేసే పని. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నమ్ముతావో మానేసుకుంటావో తెలియదు. భగవాన్ ఎవరో ఏమిటి ఏం చేస్తారు, ఈ 3 పనులు చేస్తారు. ఆయన అసలు అందుకే భూమి మీదకి వచ్చారనమాట. అంటే కాపే సమస్య లేదండి. మళ్ళీ ఆయన ఇంకేం చెప్తాం, మనం ఏమీ చెయ్యలేం కదా. అలాంటి సబ్జెక్ట్ బలమైన మాట ఒకటి తీసుకుని పడి ఉంటే చేసి ఓపిక లేదండి. ఆయన మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. ఇంకా అదండి అసలు మీ మనసు నట్టుకుని ఎవరొకరిని ఎలాగ పట్టుకోవాలండి అదండి ఈ మనసుని. అందుకేమో నేనేమో భగవంతుని పట్టుకోవటం వల్లనేమో ఇవన్నీ అనుభవిస్తున్నాను. నువ్వు నన్ను ఇడిచిపెట్టినేమో నిద్రకెళ్ళు, నీ అంతటి నాన్నగారు అన్నారంటే చెప్పి చేయించలేము, నీ చేత తోసేటట్టు చేయించాడు వాడు గురువు అండి. ఇప్పుడు మనకు చెప్పారనుకోండి చేయటం లేదనుకోండి అండి, మనకైనా చూడండి ఎవరైనా చెబితే చేయము, ఇంట్లో కుటుంబ సభ్యులు మనకు తోసిందనుకోండి చేసేస్తామండి. అలా గురువుగా తిరిగిది అంత అసమర్థమైన గురువు. మనం చెప్పినా తెలియని పట్టించుకోవటం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే తోసేటట్టు చేయాలన్నమాట. తోసేటట్టు చేయించాడు వాడు గురువు అండి. అందుకే ఏ జీవుడిని ఇడిచిపెట్టండి. తోసేటట్టు చేస్తే ఇంకెవరు చేయదండి. తోసేటట్టు చేద్దాం ఇలా మామూలు కానివ్వండి. మరి మనకు తోసేటట్టు చేస్తే మనకి చెయ్యాలి కదండి. అందుకు జాగ్రత్తగా దీని చేత అందుకు నీ మనసు దగ్గరకు వచ్చేసరికి నీకు పౌరుషం రావటం లేదు అదండి. అక్కడ కొంచెం నీ మనసు దగ్గరకు వచ్చేసరికి దాంతో స్నేహంగా ఉంటే నీ మనసు చేసే సహాయం ఎవరో చేయరు. అందుకే నీ మనసుని నాన్నగారు మాటలతోటి స్నేహం కలుపుకుంటే ఆటలతో దీనికి తెలియక జాయిన్ అవుతుంది. జాయిన్ అయితే అదేనండి దీని ప్రాణం వాళ్ళు తీస్తారని దానికి తెలియదు మనసుకుని. ఇప్పుడు దాన్ని నశింపజేస్తాయి నాన్నగారు మాటలని దానికి తెలిస్తే జాయిన్ అవ్వదండి మాదిని. అందుకు జాయిన్ అవ్వు. అది ఐన్స్టైన్ భార్య ఇంకా బాబు ఇంత క్వాలిటీ ఇంత గుడ్నెస్ ఉన్న మనిషితోటి ఇంత మేధస్సు ఉన్న మనిషితోటి అని మనం పడలేమని చెప్పి ఇళ్ళొత్తాన్ని ఎలాగైతే చెప్పి వెళ్ళిందో అలాగే ఈ నేననే తలంపు ఇది నాది అది నాది వీళ్ళిద్దరూ ఉన్నారు కదా. మొత్తం నేను నాది ఈ 2 ఉన్నాయి కదా. ఈ 2 అంత తేలిగ్గా ఏం పావు. ఆ 2కి అప్పుడు
లోపలికి ఆకర్షణకు గురి కావద్దు, లోపల ఏమన్నా మహిమలు అయ్యి కనిపించిన ఎవరో కూడా అస్సలు గురి కానిచ్చేవారు కదండి. ఇన్ని చాలా చోట్ల తిరిగాం కదండి, ఎక్కడ ఎవరు ఏది చెప్పినా రాజీ లేదండి. మామూలుగా అప్సెట్టు మరీ అప్సెట్ అవుతారంటే ఊరుకునేవారు కదండి. లేకపోతే ఎందుకంటే అక్కడ ఆగిపోతారు కదండి. అది గోల్డ్ వేరు కదండి, ఎక్కడికో తీసుకెళ్ళన్నారు మనకు తెలియదు కదండి. అదండి అయ్యి ఆటలు అంతటా అయ్యి ఆవిడ నేను నిన్ను వెళ్ళమన్నా దాన్ని అత్తమా అని వెళ్ళిపో అనొద్దు మనసును కూడా అని చెప్పారండి మీరు. దాన్ని పట్టించుకోగద్దని చెప్పారండి. పట్టించుకోకుండా ఉంటే అది వెళ్ళొస్తాను నీతో చెప్పి వెళ్ళే స్థాయికి నేను తీసుకొస్తాను. వాడు జ్ఞానం అండి. ఇప్పుడు నాన్నగారు ఆ స్థాయికి అదే నేను అనే తలంపు, ఆ నాది అనే తలంపు, ఆ రెండు ఆ భగవంతుడి దగ్గర ఉన్న వైభవాలు, ఆ రూపాన్ని నామాన్ని మాటలను చూసుకుంటూ ఇవన్నీ అనుభవిస్తూ నీకు తోచినట్టు నీకు ఎలాగ అనిపించాలంటే అలాగా అనుభవిస్తూ ఉండు. ఇప్పుడు ఆయన మాటలో నామం ఈ అక్షరం మనమాలు ఇవన్నీ మరి మామాన్యం కాదు కదండి ఏదండి. అలా చేసుకుంటూ ఉంటా ఉంటే అటు ఆధ్యాత్మికంగా స్ట్రెంత్ బలం పెరిగిపోతే అది ఉండలేదంటండి అసలు ఇంకానండి. ఇంకెలా ఉండగలదు? అందుకని చెప్పి నాన్నగారు ఆయన అంతటా ఆయన అడవాడు పద్ధతితో కంగారు పడద్దు. ఓ జన్మ ఇటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు, లేకపోతే ఈ జన్మలో జ్ఞానం కోసం ఎదురు చూసినట్టు ఉండొద్దు అనేవారండి. అరుణాచలాన్ని ఆంధ్రాశ్రమం పక్కన రెడ్డి గారు ఉండేవారు కదండి. ఆరింటికి వెళ్ళారు నాన్నగారు ఎప్పుడు అవునండి. అదండి అది అన్నీ అడుగుతారు కదండి, ఎంత బాగా చేస్తున్నారు అంటారు, ఏం చేస్తున్నారు అది అంటారండి. అంటే రోజు 1 గంట 2 గంటల ధ్యానం చేసుకుంటున్నానండి చాలా బాగా అని చెప్పి అన్నారండి. చేసుకుంటున్నాను కానండి ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచో చేస్తున్నాను, ఇంకా ధ్యానం రావటం లేదంటే అని ధ్యానం కోసం ఎదురు చూస్తున్నాను అన్నారండి. అంటే అప్పుడు నాన్నగారు అన్నారు, ఇప్పుడు మనం ఇలా ఫ్రీగా కూర్చున్నాం కదండి సుఖంగానే, అలా ఉండండి. ఇంకా నాకు జ్ఞానం రావటం లేదు అనుకుంటే వెనకాల ఒక గోడకు మేకుంది అనుకోండి, ఈ జుట్టుని పట్టుకెళ్ళి ఆ గోడకి ముడెట్టేసుకున్నాం అనుకోండి, అసలు కదలటానికి కూడా ఉండదు కదండి. అలా ఎదురు చూసినట్టు అనుకుంటున్నారు. జుట్టుని ఇలా ఫ్రీగా ఉండేవండి, వెళ్ళాలంటే లేచి వెళ్ళిపోవచ్చండి. జుట్టుని తీసుకెళ్ళి మేకు ముడేసుకున్నట్టు ఉంటుంది. ఇంకా జ్ఞానం రావటం లేదు ఇంకా జ్ఞానం రావటం లేదని అన్నారండి. అప్పుడు తర్వాత అక్కడి నుంచి వచ్చేసారండి, ఆంధ్రాశ్రమంలోకి వచ్చేసి అన్నారు, ఇంకా జ్ఞానం రావటం లేదంటే అసలు అక్కడ భక్తి కుదరటం లేదు అని అర్థం. మనం అలా అప్సెట్ అవ్వకూడదు, చేయకూడదు కదా. అంటే ఇంకా జ్ఞానం రావటం లేదంటే అంటున్నారు ఆయన. ఇంకా నేను అసలు అది ఇప్పుడు నాన్నగారి రూపాన్ని నామాన్ని నాన్నగారి మాటలు చూసి మనం ఎంతో కొంత అనుభవిస్తున్నాం అనుకోండి, నాన్నగారి మాటలనే మనం అనుభవించలేకపోతున్నాం కదండి. ఇంకా జ్ఞానం ఎత్తే అనుభవించాలని జ్ఞానం ఇవ్వటం లేదని చెబుతున్నారు కదండి. మనం ఎంత అనుభవించగలమో చూసుకొని అంతా ఇస్తూ ఉంటారు కదండి నాన్నగారు. ఇప్పుడు అది చూసుకోవాల్సి వస్తుంది మనం అండి. అలా తెలియజేస్తూ వాసనాక్షయం చేస్తారు కదండి. అలా ఆయన తెలియజేసి చేస్తూ వాసనాక్షయం చేస్తున్నప్పుడు అవి బాబు మన లోపల ఇంత బలీయమైన బలహీనతలు ఉన్నాయి, బండరాల్లో ఉన్నట్టున్నాయి, మనకి జ్ఞానం మోక్షం వస్తుందా రాదని అక్కడ అనుమానం పడొద్దు. ఎన్ని సీక్రెట్ లోపల అక్కడ ఏం అనుమానం పెట్టుకోవద్దు. నీకు మామూలుగా వాసనాక్షయం అయిపోతే మిగిలేదు భగవంతుడే కదా ఉన్నదే. అందుకు నాకు మోక్షం జ్ఞానం వస్తుందా రాదా అలా కూడా అనుకోవద్దు అనమాట అండి. అలా అనుమానం పడ్డామనుకోండి మళ్ళీ అట్లండి. అలా ఊరికి నీకు తెలియజేస్తూ క్షయం చేస్తాడు, వాసనలు నువ్వు కాదని. అలా అక్కడ ఏమీ మనం కంగారు పట్టడం లేదనుకోండి అండి. అక్కడ కంగారు పడకుండా ధైర్యం, అంటే మనిషి ఏంటంటే ధైర్యం ఉండాలి, కామ్గా ఉండాలండి లోపల. అదండి ఇవాళ 10 చేశారనుకోండి అండి, మరి ఏమి ఇంత కూడా కంగారు పడలేదు అనుకోండి అండి. అలా రోజు 10 20 అలా పెంచేసుకుంటారంటండి. ఆయనకి పని తేలికవుతుందంటండి, మనం చెయ్యక్కర్లేదు. అక్కడ లోపల మనం ఏదైనా అక్కడ ఆగిపోయి కంగారు పడుతున్నాం అనుకోండి, ఆఫ్ చేస్తానని చెప్పారు. అదండి అలా ఆఫ్ చేయకుండా ఉంటే పని చేసుకునేది మనం ఎక్కడ చేయగలమండి అట్ల గురించండి. మనం చేయలేం కదండి. ఇప్పుడు చేసుకునేది నాన్నగారు కదండి. అప్పుడు చేసుకునేది నాన్నగారు అయినప్పుడు
ఆయనేమో తీసుకెళ్ళేమో గమ్యాన్ని దింపుతారని చెప్పారండి. మామూలుగా ఎన్ని బలీయమైన మాటలండి నిజండి. అంటే ఇప్పుడు మామూలుగా కొన్ని ఇప్పుడు మనం ముఖం ఎలా ఉందో, మన 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 తలంపు ఎలా ఉందో, మన ఆలోచన ఎలా ఉందో, మొన్న మొన్న మీటింగ్కి వెళ్ళాడు మళ్ళీ వచ్చాడు, ఈడ మొహం ఎలా ఉంది, అయ్యో దాని గురించి మాట్లాడండి. అలా ఇక్కడ ఒకసారి బీహారాన్ని వచ్చేసరికి మామూలుగా కరెక్ట్గా వాసనలు వెళ్తే షాప్లో ఏదో ఇచ్చాడు అట్లా తూకం అవన్నీ ఏం చేసుకున్నా వచ్చి నాన్నగారి దగ్గర కూర్చొని వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళచ్చు మళ్ళీ ఏంటండి. ఇద్దరు అన్నదమ్ములు అంటండి. అన్నగారు తమ్ముడు జ్ఞానం అంటండి. అన్నగారేమో పూజలు అవి దేవుడి కాడ పూజ అవి చేసుకుంటున్నారండి. పాపం ఎవరో ఒక అతను వచ్చాడంటండి. అదే అన్నగారి దగ్గర వడ్డీకి వ్యాపారం అంటండి. ఆయన అతి ఎందుకు వచ్చారు అంటే ఆయన ఏమైనా వచ్చినారని మీ అన్నగారు ఏం చేస్తున్నారు అన్నారండి. అంటే మా అన్నయ్య మంచిది ఏమండి, మా అన్నయ్య ఏమో జపం చేసుకుంటున్నారు, మా అన్నయ్య మనసు మా వదిలికి గొలిచి చేసేస్తున్నాడు, కాలసాలో ఇంటికాడ ఉందన్నారు. అస్సలేనండి. అంటే కరెక్ట్గా మన మనసు ఎక్కడ, అదే మనసు ఎక్కడుందో అక్కడ అది అక్కడ అప్పుడు ఇక్కడికి వచ్చాం కదండి. మరి అక్కడే చూసుకున్నప్పుడు అది ఆ బంగారం కొంచెంసేపు చూసుకున్నా వస్తువు బాగుందో ఏమో బాగోలేదో అక్కడ చేపోయేదో దానికి సంబంధించి ముచ్చట పడతాం కదండి. అందే అంటున్నానండి. అది కూడా ఏమీ లేకుండా ఉండాలంటే మరి అదంతా ఆయన చూసుకోవాలి. ఏం చేస్తామంటే చిన్న చిన్న అట్లా కూడా పట్టేసేవారండి. అసలు ఎంత ప్రేమ నెతికి దేశండి పాపం. అలాగండి. అంటే ఎందుకండి అందుకేంటంటే లోపల కరేజ్ ఉండాలి, ధైర్యం ఉండాలి, ఉండవలసిన ధైర్యం కామ్గా ఉండాలనేది. పైకి అందరికీ మనకి ధైర్యం అనేది బయటకి సంబంధించింది. అంటే ధైర్యం కూడా లోపల ఈ పవిత్రత ఎటువంటిదో, మంచి గుడ్నెస్ ఎటువంటిదో అలాగే ధైర్యం కూడా ధైర్యం నాన్నగారు ఇవ్వాలి కదా, అది కష్టం మామూలుగానండి అదండి. అందుకు లోపల ధైర్యం అవసరం. మనకి ధైర్యం ఎలా ఉండాలంటే అది ఒక ఆయన అన్నగారు కొడుకు తమ్ముడు జ్ఞానం ఏదోనండి, పేర్లు గుర్తుండవు. అదండి ఏమీ చేయట్లేదండి పాపం. అలా జ్ఞాని కింద అలాగేదో ఉంటున్నారనమాట అండి. అన్నగారు కష్టపడిపోతున్నారండి. ఒక రోజున వదిన గారు అన్నగారు లేనప్పుడు చూసి అన్నం పెట్టన్నారండి. మామూలుగా పని పాటు లేదు, కష్టపడటం లేదు, మామూలుగా తింట వచ్చేసరికి పందిలాగా తింటున్నావు అన్నట్టండి. అనేసరికి అసలు ఏమీ మాట్లాడలేదంటండి. ప్రశాంతంగా భోంచేసాడంటండి. మామూలుగా ప్రశాంతంగా భోజనం అయిపోయిందని చేకొడుకున్నాడండి. లేచి కూర్చున్నాడంటండి. కూర్చొని ఆలోచించుకున్నాడంటండి. అంటే ఆలోచన కూడా అమృతంతో సమానం. ఆయనకు లోపల ఉండవలసినంత క్వాలిటీ అది ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? వదిన గారు ఇలా అన్నారండి మాట అన్నగారికి తెలిస్తే అన్నగారికి వదిన గారికి అభిప్రాయ భేదాలు వస్తాయి. ఆవిడకి చూస్తే కష్టం కింద ఉంది. అందుకే మనం ఇంకేం చెప్పకూడదని చెప్పి అది ఆ క్షణంలో మొన్నటి రోజున పొద్దుట ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి మహాజ్ఞాని చెప్పాడండి. అదండి. అంటే మా నాన్నగారు అన్నారు, మనం అయితే అన్నింటినీ కంచంగాని చేసిపోతాము, అయితే చేయి అడిగేసుకుంటాము, అన్నోళ్ళకంటే ఎక్కువ రుసరుసలాడతాము. అంటే కరేజ్ అవసరం, ధైర్యం ఆయనకి ఉండవలసినంత ధైర్యం ఉందే. కరెక్ట్గా సమయం వచ్చినప్పుడు వాడుకున్నాడండి. మనకి ఎందుకంటే ఉండవలసినంత డబ్బు ఉంటుంది అనుకోండి, కరెక్ట్గా టైం వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు వచ్చినా ఇవి వచ్చినా అవసరానికి వాడుకోవాల్సిన డబ్బు ఉంది అనుకోండి, చక్కగా టైంకి తీసుకుని వాడుకుంటున్నాం కదండి. అలాగే నాన్నగారు కూడానండి. సరే నాన్నగారి మంచి సంపద కూడా జాగ్రత్తగా ఒక నిధి కింద దాచుకునండి. ఇట్టప్పుడు డబ్బులన్నీ ఖర్చు పెట్టాం కదా, ఏ రోజుకి ఎన్ని ఖర్చు పెట్టుకోవాలో అంతా ఖర్చు పెడతామండి మామూలుగానండి. ఉట్టప్పుడేమో రోజు ఖర్చు పెడతామండి. పెళ్ళికి మరి రోజు ఖర్చు పెట్టినట్టుంటే పెళ్ళిళ్ళు అయ్యి అవరు కదండి. అలా లోపల నిధిని చూసేసరికి ధ్యాస వచ్చేస్తుంది, ధ్యాస ధ్యానం కింద మారిపోతుంది కదండి. అంటే నాన్నగారు మాటలను కూడా కరెక్ట్గా అవసరానికి టైం చెప్పండి వాటి అదండి. మనం అవసరార్థం వాడుకోవాలనేది. ఇప్పుడు అర్జునుడు ఉన్నాడండి, వీరుడు మామూలుగానండి అదేనండి. అలాగే మనం కూడా అర్జునుడికి వీరుడు,
అంటే మనం కూడా వీరుడిలా ఉండాలి. అంటే వీరుడిలా ఉండాలంటే మనం ఏమి యుద్ధాలు చెయ్యక్కర్లేదు, ఆయుధాలు పట్టుకుని. అర్జునుడు ఆయుధాలన్నీ జాతి పెట్టించుకున్నాడు, కనిపించిన వాళ్ళ మీదల్లా ప్రయోగించలేదు కదా ఆయుధాలనే మామూలుగానే. తనకి శత్రువు తటస్థించినప్పుడు వెంటనే ఆయుధాన్ని ప్రయోగించి నివారణ చేసేవాడు. అది అలాగే మేము మా దగ్గర శ్రవణం చేసిన మాటలన్నీ ప్రతి మాట ఆయుధంతో సమానం. అది ఆయుధాల కింద జాగ్రత్త పెట్టుకోవాలి. అందుకు నీ హృదయంలో ఉన్న భగవంతుడు అనుభవంలోకి స్వరూపంగా రాకుండా ఏ బలహీనతలు అయితే అడ్డొస్తాయో కరెక్ట్గా బలహీనత మీద నా మాటని గురి పెట్టుకుంటే నువ్వు ఆయుధంలాగా ఆ బలహీనతని మా మాటే నివారణ చేస్తుంది అన్నారండి. నిజండి. అంటే ఎందుకంటే నేను మనసు డైరెక్ట్గా లోపలికి వెళ్ళాలని అక్కడ ఉంటుందండి. ఇప్పుడు నుయ్యి తవ్వుకుంటాము, నాన్నగారు చెప్పేవారు కదా, నుయ్యి తవ్వుతాము. నుయ్యి తవ్వుతామంటే గడ్డపారేసేసరికి జలపడిపోతుందండి, పట్టం లేదు కదా. ఆ నుయ్యి తడిపేటప్పుడు పెంకు మొక్కలు, రాళ్ళు, గాజు మొక్కలు ఏమి ఎన్ని వస్తాయో తెలియదు మనకి. అవన్నీ తీసాక మామూలుగానండి లాస్ట్కి వచ్చేసరికి వాటర్ ఎక్కడ పడిందో, నీరు జల ఎక్కడ ఊరిందో అక్కడ ఇంకా ఆఫ్ చేస్తామన్నమాట అండి. ముందు ఈ పెంకు మొక్కలోని ఇటుక మొక్కలో ఇవన్నీ చూసి నీరు జలం ఊరటం లేదని చెప్పి ఇవన్నీ మానేయం కదండి. అందుకు అది కృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్పాడంటే దుఃఖ దోషాన్ని దర్శనం. నువ్వేమి కంగారు పడకు, ప్రశాంతంగా ఉండు. ముందు దోష దర్శనం అవుతుంది, తర్వాత దైవ దర్శనం అవుతుంది. దోష దర్శనం అయ్యాకనే అంటే ఎందుకంటే నేను ఉన్నాను నీ హృదయంలో అంతర్యామిగా అని చెప్పాడు. ఈ దోష దర్శనం అంతా నువ్వు ధైర్యంగా చెయ్యాలి. వీళ్ళందరూ ఉన్నారు అందుకేనా ఆయన అనుభవంలోకి రాకుండా మీరందరూ అడ్డొస్తున్నారా అని చెప్పుకోవాలి. తర్వాత ఏంటంటే ఇప్పుడు కొంచెం ఖాళీ లోపల ఇప్పుడు ఒక తలంపు వస్తుంది కదండి మనకి, ఏదో తలంపు వస్తుంది కదండి. ఆ నేననే మొదటి తలంపు మనకి తెలియదు. అంటే అన్నిటినీ జాగ్రత్తగా స్లోగా సమన్వయం చేసుకోవాలి కదండి. ఆ తలంపుకి అసలు ఏం తలంపు వస్తుందో చూద్దామని మరి ఒంటరిగా ఏకాంతంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా అనిపించింది అనుకోండి, అది అనిపిస్తే అలా ఒక గంట అరగంట చేసి చూసుకోమని ఇవ్వరండి పాపం. కానీ తీరికే పరిమితం చేయలేదండి నాన్నగారు. బాగుంటే అలా ఉంది కానీ లేకపోతే ఇలా ఉంది కానీ అని ఇవ్వరండి. నేను చెప్పింది చూసుకో అమ్మా, చూసుకో నీ ఇష్టం, మేము అలా ఉండవు. బాగుంటే మేము చెప్పినట్టు ఉంది కానీ ఒకవేళ మేము చెప్పిన దానికంటే నీ మనసును నమ్ముకుంటేనే బాగుంది నీకు అనుకుంటే మార్పు వచ్చి ఏముంది 2 రోజులు అటు 2 రోజులు ఇటు అలాగనేది. అలాగే పోనీ రోజు అలాగో రోజు ఇలాగా ఉందాం అసలు మానే ఇప్పుడు నేర్పివాళ్ళు ఉన్నప్పుడు మరి మనసు కూడా అది ఊరుకోదు కదండి. దానిలో వెళ్తుంది, అది మర్యాదగా చెప్పి వెళ్తుందంటండి పాపం. వెళ్ళి టైం వచ్చినప్పటికీ ఆ స్థాయి తీసుకొస్తారండి నాన్నగారండి. ఉండలేదు కదండి అది అన్నాళ్ళు, అసలు అది అది మనలో ఉండలేని పరిస్థితి దానికి రావాలండి. అయినిష్టం భార్యకి అనిష్టం దగ్గర ఉండలేని పరిస్థితి వచ్చి వెళ్ళిపోయిందండి. ఏమి లేవంటే అన్నీ ఉన్నాయండి, భరించలేరండి. ఏంటండి ఆ గుడ్నెస్ని ఆ మేధస్ని అది లేదండి. అలాగే ఇది భరించలేదంటండి ఈ మనసు. అది భగవంతుడి దగ్గర నుంచి వచ్చిందే కదండి. అది ప్యూరిఫై అయిపోయాక అది మామూలుగా ఏంటి అన్నాను ఎత్తుకుంది తలంపు. ఒక తలంపు వస్తుంది కదండి మనకి. అని నేననే మొదటి తలంపు మనకి తెలియదండి. అది కామన్ దేహంతో తాదాత్మ్యం చెందిపోయి ఉంటుంది, ఇది మనకు తెలియదు కదండి. ఇది ఇతర తలంపు వస్తుంది. ఒక తలంపు ఏం తలంపు వస్తుందని చూసామనుకోండి, అలా అసలు ఏం తలంపు వస్తుందో చూద్దామని మనం ఒంటరిగా ఏకాంతంగా ఉన్నప్పుడు అలా చూసుకోమంటారు. చూసుకోమంటే అలా చూసుకున్నాం అనుకోండి, ఇంకో తలంపు రావటానికి గ్యాప్ వస్తుందంటండి. మనం చూడకపోతే తలంపు తర్వాత తలంపులు అలా వచ్చేస్తాయంటండి. ఒక తలంపు తర్వాత ఇంకో తలంపు మళ్ళీ నెక్స్ట్ ఏం తలంపు వస్తుందో చూద్దాము అనేసరికి మనం చూడటం ఆరా తీస్తున్నాం, దాన్ని చూస్తున్నాం అనేసరికి గ్యాప్ వచ్చేస్తుంది. గ్యాప్ ఆడుతున్నది. ఈ తలంపుకి ఆ తలంపుకి మధ్యన ఉన్న ఖాళీ గ్యాప్ను పెంచుకోమన్నారండి. తలంపులను పట్టుకోవద్దు నువ్వు. ఈ తలంపు కానీ ఉండొద్దు, ఆ తలంపు కానీ ఉండదు. అంటే మధ్య గ్యాప్ ఉంది కదండి, ఆ తలంపుకి ఈ తలంపుకి అండి. ఇది కాశీలో చెప్పారన్నమాట అండి. కాశీలో గంగా నది శివాలయానికి వెళ్ళి అది ఎక్కడో ఆ అమ్మవారు అన్నీ చూసి ఇంత విభూతి పెట్టుకుని పైన కూర్చున్నారు ఎవరితో మేడ మీదండి. దాన్ని కూర్చుంటే అయ్యో ఆ రోజున అసలు గంగా నది పొంగిందండి. మరి జ్ఞానం చూస్తే పొంగకెళ్ళండి. పాపం ఎప్పుడన్నా నాన్నగారు జోళ్ళు కొంచెం లెక్కన అడిగితే
గబగబా భక్తులు పరిగెత్తుకుంటే మళ్ళీ ఆ జోళ్ళెట్టుకెళ్ళి తొడుక్కొని నాగా తొడుక్కున్నారు. నేను అన్నాను, ఏం తొడుక్కోండి, భూదేవం అన్ని పాపాలు భరింతాను పాపం, మనం ఎంత కష్టపడుతున్నాము, ఆయన పాదస్పర్శ ఆ భూదేవి తల్లి మాటలని పాపం ఎన్ని పాపాలు భరింతుందండి. మరి జ్ఞానినే అవతారానికి భూమి మీద భూదేవే తీసుకొస్తుందండి. వాళ్ళు ఎంత జీవకోటి పాపాలని భరించుతుంది కదండి పాపం అండి. మరి వాళ్ళందరూ పులకరించిపోతారండి. మరి మా దేవతలు జ్ఞాని దేహం ధరించి కాశీ వెళ్ళి అలా కూర్చున్నారు. ఇది అది అంటే అండి, అప్పుడు ఇలా కూర్చున్నారండి. గంగాదండి అదేమో పొంగిపోతుందండి, కెరటాలు వచ్చేస్తుంది, దాని గోడని టచ్ చేసేస్తుందండి. అంత దగ్గరగా ఉందండి ఇల్లు. అదండి కరెక్ట్గా సూర్యుడు ఆకాశంలో 5ంటికి ఆ టైంకి అండి సూర్యుడు ప్రకాశిస్తున్నాడండి. అస్తమించడానికి అండి. అదండి అస్తమించడానికి సూర్యుడు ప్రకాశిస్తున్నాడండి. మరి మబ్బు వస్తుందండి మామూలుగానండి. మబ్బు వస్తుందండి, వెళ్ళిపోతుందండి, మళ్ళీ మబ్బు వస్తుంది, వెళ్ళిపోతుందండి, అలా వెళ్ళిపోతున్నాయండి. అలా చాలాసేపు నాన్నగారు చూసుకున్నారండి. అటు గంగాదేవి వంక చూడటం, అటు సూర్యుడు వంక చూడటం, మబ్బు వంక చూడటం, మూడిట్ల వంక అలా చూస్తున్నారండి. చూస్తూ ఉంటే అప్పుడు అన్నారనమాట అండి, అటే చూడమన్నారండి. అంటే అటు మళ్ళీ నాన్నగారు ఇటు కూర్చున్నారు, అటు సూర్యుడు ఉన్నారండి. ఇటు చూస్తాం కదండి మేము, నాన్నగారు మొక్క వంక చూస్తాం కదా, ఇటు కాదు ఒకసారి అటు చూడమన్నారండి. సరే అటు చూడమన్నారేసరికి గట్టి చూస్తే గంగాదేవి అలా పొంగు ఎంత ప్రవహింతుందో నీరు. సూర్యుడికి దగ్గరికి మబ్బు వచ్చిందండి. తర్వాత మబ్బు వస్తుంది, వెళ్ళిపోతుందండి. ఈ లోపల ఏం చేశారంటే నేను నాన్నగారు, అది మబ్బు వచ్చింది కదండి, సూర్యుడు ఉన్నాడు, ఆ మబ్బు సూర్యుడు కనపడకుండా అలా చేసిందండి. మళ్ళీ వెళ్ళిపోతుందండి, అలా వస్తుంది, అలా వెళ్ళిపోయిందండి. అప్పుడు నాన్నగారు అన్నారు, మబ్బు సూర్యుడు ఆ మబ్బు వచ్చింది కదా, ఆ మబ్బు సూర్యుడు కనపడకుండా చేసే శక్తి మబ్బుకుందా అన్నారండి. అన్నారు మబ్బుకి సూర్యుడు కనపడకుండా చేసే శక్తి మబ్బుకి లేదు, కానీ మబ్బుకి దాన్ని కనపడకుండా మనకి చేసే శక్తి మబ్బుకి లేదు. ఇప్పటికే అలా అది వచ్చేసరికి సూర్యుడికి అడ్డు ఎలా అయితే వస్తుందో మన మనసు కూడా హృదయంలో ఉన్న భగవంతుడు తెలియకుండా అలాగా అడ్డొస్తుంది, అంటే అంతకంటే ఏమీ లేదన్న. ఇప్పుడు మబ్బుకి మధ్యన సూర్యుడు కనిపిస్తున్నాడు కదండి. ఇలా మబ్బు వచ్చిందండి, అలా మబ్బు వెళ్ళిపోతుంది, మధ్యలో సూర్యుడు ప్రతిబింబం కనిపిస్తుంది కదండి. అంటే ఈ వ్యక్తి భావన దేహభావన నశించకపోయినప్పటికీ కూడా మబ్బుకి మధ్యలో ఉన్న సూర్యుడు మబ్బు తప్పుకుంటుంది, మళ్ళీ సూర్యుడు కొంచెం కనిపిస్తున్నాడు, మళ్ళీ మబ్బు వచ్చేస్తుందండి. ఆ రోజైతే అలాగంతానండి. ఆ మబ్బుకి మధ్యలో సూర్యుడు ఎలా అయితే కనిపిస్తున్నాడో అలా మన హృదయంలో ఉన్న భగవంతుడు మన హృదయంలో అంతర్యామిగా ఉన్నవాడు నేను ఉన్నానని చెప్పి మబ్బుకి మధ్యన సూర్యుడు నేను ఉన్నానని తెలియజేసినట్టు ఆయన సూచనలు ఇస్తూ ఉంటాడమ్మా హృదయంలో. కాశీలో చెప్పారండి. అంటే ఎందుకంటే అన్నీ టైం వస్తాయి. అక్కడ మబ్బుకి మధ్యలో సూర్యుడు కనపడక మబ్బులో కనిపిస్తాడు కదండి. అలా దేహభావన నశించకపోయినా నీ హృదయంలో అన్న భగవంతుడు నీకు స్వరూపంగా అనుభవంలోకి రాకపోయినా మబ్బుకి మధ్యలో ఉన్న సూర్యుడు మనకి ఎలా కనిపిస్తున్నాడో మామూలుగా అలాగే నీ హృదయంలో నేను అంతర్యామిగా ఉన్నానని చెప్పి ఆ ఉండటానికి సంబంధించిన సూచనలు ఇస్తూ ఉంటాడు. ఆ ఉండటానికి సంబంధించిన సూచనలు ఇచ్చినా నువ్వు అక్కడ ఆగొద్దు. అంటే అక్కడ మరి దేహభావన వ్యక్తి భావన నశించలేదు కదా అతండి. ఇంకా ఈడి సంగతే ఇంకా భగవంతుడు చూసుకుంటాడు. నువ్వు ఆడితో జత కట్టొద్దు. అది ఏదో అలా చెబుతూ ఉంటాడు అనమాట అండి. అదండి అయినా మనం ఆగినా ఎక్కడన్నా ఇంకా ఆగనిచ్చే సమస్య లేదు కదండి. అదండి ఇప్పుడు నాన్నగారు అన్నారండి, అంటే ఎవడైతే భగవంతుడి మీద భక్తి ఉన్నవాడికంటే అంటే చిత్తాన్ని శుద్ధి చేసుకునే శ్రద్ధ ఎవరికైతే ఉందో మామూలుగా ఆడికి కొంచెం టైం పట్టచ్చు భక్తి ఉన్నవాడికి. అంటే భక్తి వేరు చిత్తశుద్ధి వేరు కూడా కాదు. అంటే చివరికి అసలు కొంతమంది ఏం చేస్తారంటే చిత్తాన్ని శుద్ధి చేసేసుకుంటూ ఉంటారు. అది చిత్తం ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకుంటారు. మన మనసు బాగుందా లేదా, మన బట్టలు బాగున్నాయి లేదా, మన తల బాగుందా లేదా, మామూలుగా మన అన్నీ ఎలా ఉన్నామో చూసుకుంటూ ఉంటాం కదండి.
అలాగే చిత్తాన్ని ఎలా ఉందో చూసుకుంటూ ఉండనమాట అండి. చిత్తాన్ని చూసుకుంటూ ఉంటున్నాం అనుకో, చిత్తం ఎలా ఉందో అని, ఇది చిత్తం ఇలా ఉంది, ఇలా బాగోలేదు, ఇలా ఉండకూడదు కదా, పోనీ చిత్తం ఇలా ఉండకూడదని నాన్నగారు చెప్పారు కదా, ఇలా బాగోలేదు, ఇలా ఉండకూడదు, మనం అలా ఉండాలని కొంచెం మార్చుకోప్పుడు అనమాట అండి. ఆ శ్రద్ధ చిత్తాన్ని చూసుకునే శ్రద్ధ తీసుకున్నావు అనుకో, అసలు తీసుకుంటే ఏమవుతుందంటే వద్దంటే మోక్షం. అంటే వద్దంటే ఒక జ్ఞాని దేహం ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు నీకు మోక్షం కావాలని నాకు ఆయన రెడ్డి గారు ఇంకా జ్ఞానం ఎప్పుడు వస్తుంది అని అడిగినట్టు అలా ఎదురు చూసినట్టు ఉండనివ్వడం ఎంతో కొంత అసలు ఆ ఏమీ అనుభవించకపోతే అనుకోవచ్చండి మామూలుగానండి. అందుకే ఎందుకంటే ఎంతో కొంత అనుభవిస్తున్నాం కదండి. ఇప్పుడు నాన్నగారు మాటలు రూపమో నామో మాటలు, అసలు నాన్నగారు శక్తి ఇవ్వకపోతే అసలు మనిషి ఇలా నిలబడలేడండి ఎవడోనండి. భౌతిక విషయాల్లో కూడా అందుకే చాలా మీటింగ్లు అనేవారండి. నాకు మోక్షం జ్ఞానం భగవాన్ భక్తులు చెయ్యాలని మా హృదయం కాదు, అంటే జీవితం మీద అసహ్యం కలిగే కలియుగ దాన్ని బట్టి యుగధర్మాన్ని బట్టి జీవితం మీద అసహ్యం కలిగి జీవితం మీద విరమించుకునే రోజులు వచ్చినాయి. అందుకు మీ జీవితాన్ని మాధుర్యంగా మార్చుకోవడానికి మా మాటలు ఉపయోగపడితే దాని ప్రయోజనం. అందుకు మన జీవితాలు మాధుర్యంగా ఉండాలనేది. మాధుర్యంగా ఉండాలంటే మరి అన్ని మనుషులు నాకు కష్టం ఉంటుంది, సుఖం ఉంటుందండి. అంటే జీవితాన్ని మాధుర్యంగా మార్చుకోవాలన్నమాట అండి. పరిస్థితులు అనుకూలంగా ఉంటే మాధుర్యంగా ఉండటం అనేది అది ఎంజాయ్మెంట్ లిస్టులోకి వస్తుంది. అది కాదు కదండి. పరిస్థితులు అనుకూలంగా వ్యతిరేకంగా జీవితం మీద అసహించుకోకుండా ఇక ఆధ్యాత్మిక జీవితం ఒకటి ఉంది, నువ్వు ఇన్నర్ లైఫ్ ఒకటి ఉంది. అది అసలు భూమి మీదకి వచ్చిన పని ఏంటో అవన్నీ ఆ రకంగా సబ్జెక్ట్ పరంగా చేసి శక్తినిచ్చిన మూలా కానండి. పాపం ఎవ్వరు మిగతా అన్నీ ఎలా అన్న అసలు నాన్నగారిని అసలు ఏమీ ఆశించకపోయినా పర్వాలేదు, అసలు నాన్నగారిని విడిచిపెట్టాలి, అది అదృష్టం అంటే. రైట్ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల